చేంబోలు సీతారామ శాస్త్రి మరణించారు. తిరువెన్నెల సీతారామ శాస్త్రి మరణించలేదు, ఇంకా జీవించే ఉన్నారు. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే. పాటే జీవితం, జీవితమే పాట. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. కానీ ప్రపంచంలో తిరిగి సాధించలేని రెండే రెండు, ఒకటి కాలం, రెండు ప్రాణం. కావాలంటే చూడు, ఇంకా ప్రాణాన్నైనా వెనక్కి తెచ్చుకోవచ్చని సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు తెచ్చుకున్నట్టుగా భారతంలో కథ ఉందేమో నాకు తెలియదు, కానీ కాలాన్ని వెనక్కి తెచ్చుకున్నది ఒకటి లేదు. ఈ క్షణమే లేదు, నిన్నటిది ఏది కాదు, రేపటిది ఏమవుతుందో తెలియదు. ఈ కాలాన్ని సద్వినియోగపరిచి కొన్ని వందల పాటలు రాశారు అయినా. అయితే ఇంకొక లైన్ నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు అలాగే సీతారామ శాస్త్రి గారి పాటలు విన్న ప్రతి ఒక్కరికి అనిపించింది ఏంటంటే, మన కోసం తనలో తాను రగిలిన కవి, మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత. పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఒక నినాదం చెప్తాను. సరే, అది కూడా ఈయన రాశారు కదా, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తకమారకు బ్యాచిల్లరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మగాడిలా కాదు, మొగుళ్ళలా బతుకు, భర్తలా బతుకు అంటే అది కూడా ఈయన రాశారు కదా. వెల్కమ్ టు హిట్ టీవీ. అసలు పాట అని చెప్పంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది తెలుగులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి ఆయనపై ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఆయన మనందరికీ ఎంతో సుపరిచితం. ఇంకా చెప్పాలి అంటే ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా మనకి అందరికీ తెలుసు. ఆయన గురించి నేను ఎక్కువగా చెప్పను, ఎందుకంటే నేను మాటలు తడబడ్డా కూడా ఆయన నన్ను ఇక్కడ కొట్టేస్తారేమో. ఎందుకంటే ఆయన ఒక మనకి మంచి మనిషిగానే కాకుండా ఒక మంచి టీచర్గా కూడా తెలుసు. ఆయనే ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, నేను ఏదైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించాలి, నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే బెత్తం తీసుకొని కొడతారు కదా, అలా నన్ను చేయొద్దు సార్, ఎందుకంటే మన వ్యూవర్స్ కూడా ఉన్నారు. పర్లేదు, మీరు కొట్టినా కూడా పర్లేదు. అయితే మీరు ఒక బుక్ రాశారు సార్ సీతారామ శాస్త్రి గారి మీద. నేను లాస్ట్ దాని గురించి చెప్తాను, ఫస్ట్ దాని గురించి కాకుండా. ఎందుకంటే నేను ఇలా చూసేసరికి నేల మీదకి షికారుకు వచ్చి అని ఆగిపోయింది. ఎందుకని? బా, నిజంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హారిక మీ పేరు. ఎస్, నిజంగా చెప్తాను హారిక, మీరు ఇంటర్వ్యూని చేయడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో చాలా గొప్పగా ఎదుగుతారనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. ఈ బుక్ అంతా రాస్తూ పుస్తకంలో ఏముందో రాసి చివరిలో మీరు ఇందాక చెప్పినట్టుగా పాట కోసం మాత్రమే ఇలా నేల మీదకి షికారుకొచ్చి అని ఆపేశాను. ఎందుకని? అసంపూర్ణంగా, ఇన్కంప్లీట్గా. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే, సీతారామ శాస్త్రి గారు మరణించారా, ఆయన పాటలు మరణించాయా? సీతారామ శాస్త్రి గారు భౌతికంగా మరణించారా, లేకపోతే ఆయన ఏమంటామంటే థాట్ ప్రాసెస్ మరణించిందా? అందులో ఇందులో నేను లాస్ట్లో ఏం రాశానంటే, ఆయన పలానా డేట్ను మరణించారని రాసి, చేంబోలు సీతారామ శాస్త్రి మరణించారు. ఆయన ఇంటి పేరు చేంబోలు. అవును. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించలేదు, ఇంకా జీవించే ఉన్నారు. ఎందుకని? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బతికే ఉన్నారు. అందులో ఆయన షికారుకు వచ్చాడు, ఇంకా వెళ్ళరు. తెలుగు పాట బ్రతుకున్నంత కాలం ఆయన ఉంటారు, తెలుగు అక్షరం బతుకున్నంత కాలం, తెలుగు జాతి బతుకున్నంత కాలం. అందుకని అలా నేను ఇన్కంప్లీట్గా విడిచిపెట్టాను. నేను కూడా నమ్మే సిద్ధాంతం ఏంటంటే హారిక, మనుషులు భౌతికంగా చనిపోతారేమో తప్ప వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ కానీ ఇంప్రెషన్స్ కానీ పోవు. ఉదాహరణ చెప్తాను. ఒక ఇంట్లో తాతగారు ఉన్నారు. ఓకే. తాతగారు చనిపోయారు. తాతగారు భౌతికంగా చనిపోయినా మనవాళ్ళకి పేరు పెట్టడం ద్వారానో, లేదా పిల్లలు ఎవరైనా కనిపించినప్పుడు వీడు అచ్చం తాతలా ఉన్నాడురా, అవును అంటూ ఉంటారు, వీడు తాతలా ప్రవర్తిస్తున్నాడురా, వీడు నువ్వు ఏమండి వాళ్ళు లేరు, నేను చూస్తే మీ తాత
అంటే తాత ఇంకా గుర్తొస్తాడు, నాన్న ఇంకా గుర్తొస్తాడు, అక్క ఇంకా గుర్తొస్తుంది, అన్నయ్య ఇంకా గుర్తొస్తున్నాడు, గాంధీ మహాత్ముడు ఇంకా గుర్తున్నాడు, సుభాష్ చంద్రబోస్ ఇంకా గుర్తున్నాడు, అంబేద్కర్ ఇంకా గుర్తున్నారు, కొమరం భీమ్ ఇంకా గుర్తున్నారు. వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ బతికే ఉంటారు ఇక్కడ. ఎవరు చనిపోతారంటే ఎవరైతే బతికుండగా బతకట్లేదో వాడు చచ్చిపోతారు. సరస్వతి పుత్రులు సార్ మీరు. బతికుండగా బతకట్లేదు వాళ్ళు, ఎప్పుడు ఏడుస్తూ, పక్కోడు ఎదిగాడని ఏడుస్తూ, తమ జీవితాన్ని ఆనందంగా చేసుకోకుండా. చిన్న ఉదాహరణ చెప్తాను. సీతారామ శాస్త్రి గారికి సంబంధించి ఈ బుక్లో యాక్చువల్గా నేను ఆయనది ఒక అంటే మామూలుగా ఒక పిక్ చూశాను. ఒక అమ్మాయికి, వాళ్ళ చుట్టాల అమ్మాయికి జడేస్తూ, సీతారామ శాస్త్రి గారు అంతటి గొప్ప ఆయన ఒక ఇంట్లో పుట్టిన ఆడపిల్లకి, చుట్టాల అమ్మాయికి జడ వేస్తున్న ఫోటో. అట్లాగే ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా, ఓకే హారిక ఎందుకు వచ్చావమ్మా ఇంటర్వ్యూకి, అవునా వెరీ గుడ్, ఓకే అయిపోయింది, మైక్ పెట్టారా, ఓకే. అలా ఉండదు. హారిక నువ్వు ఏం చదువుకున్నావు, ఏ ఊరు, ఎక్కడుంటావు, ఏం చేస్తున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏం అవ్వగలవు, అవ్వలేవు. ఎవరికి సాధ్యం అవుతుంది తెలిసినది? ఎవరైతే ఆ నిమిషంలో జీవించి ఉంటారో వాళ్ళకి సాధ్యం అవుతుంది. ఆ నిమిషంలో నేను ఈ తత్వాన్ని మొత్తం నా జీవితంలో అనేక మందితో, నాకు ఆధ్యాత్మిక రంగం, సాహిత్య రంగం, సాంస్కృతిక రంగం, సేవా రంగం, సామాజిక రంగం, రాజకీయ రంగం, ఆర్థిక రంగం, అన్నిట్లోనూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలియని నాకు తెలుసు, అంటే నేను ఏదో ఒక రూపంలో వాళ్ళతో పరిచయమో అలా. బ్యాంకింగ్ రంగం ఇలా. నా మొత్తం లైఫ్లో ఇద్దరిని చూశాను అలాగా. ఏ వ్యక్తినైనా కలిసిన తర్వాత ఓకే వెరీ గుడ్, ఏం పని అని మాత్రమే కాకుండా ఊరు, పేరు, అడ్రస్ అన్నీ అడగడం. ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హారిక ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? సీతాఫలమండి. సీతాఫలమండిలో ఎక్కడ? ఏదో స్ట్రీట్ నెంబర్ 4. స్ట్రీట్ నెంబర్ 4లో ఆ పక్కన సురేష్ వంటి పక్కన సీతారామ శాస్త్రి గారు కూడా అంతే. ఓకే. హారిక ఏం చదువుకున్నావమ్మా నువ్వు? ఏం చెప్తాను, బీకామ్ చదివావా? బీకామ్లో ఏంటి? ఓకే అలాగా. ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఓకే అలాగా. అప్పుడు అక్కడి నుంచి నీతో మాట్లాడుతూ ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తరుంది, సత్తు ఉంది, ఎంతకన్నా సైన్యం ఎదురానో అలాగా అనేక చెప్తారని. అది మనుషులతోటి ఇన్వాల్వ్ అవ్వడం, జీవితంలో ఇన్వాల్వ్ అవ్వడం. అందులో సీతారామ శాస్త్రి గారు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా చనిపోతారు నేత అనుకోవటం లేదు. ఎవరు చనిపోతారో నేను ఆల్రెడీ చెప్పాను. అవును. అయితే ఇంకొక లైన్ నాకు బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ నాకు అలాగే సీతారామ శాస్త్రి గారి పాటలు విన్న ప్రతి ఒక్కరికి అనిపించింది ఏంటంటే, మన కోసం తనలో తాను రగిలిన కవి అనేసి. అది ఎలా వచ్చింది సార్ అసలు ఆ లైన్? అంటే మాకు ఐడియా ఉంది కానీ ఆ లైన్ రావడం చాలా కష్టం. ఎలా వచ్చింది? పాట కోసం తనలో తను పగిలిన కవి, మన కోసం తనలో తను రగిలిన కవి. నిజంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనే గొప్ప వ్యక్తి ఏం సాధించాడు, ఏం సంపాదించాడు, తన కోసం ఏం సాధించాడు? ఆయన పాటలు మనందరికీ అందించి తన కోసం ఏం మిగిల్చుకున్నాడు? నిజానికి లాజికల్గా ఆలోచిస్తే ఆస్తుల, అంతస్తుల కాదే. డబ్బులు ఇవ్వని వాళ్ళకి అలాగే రాశారైనా, కోటాను కోట్లు ఇస్తానయ్యా అన్న వాళ్ళకి అలాగే రాశారైనా, పెద్ద డైరెక్టర్ వచ్చి పాట కావాలి అంటే అలాగే రాశారైనా, కొత్త మామూలు చిన్న డైరెక్టర్ వచ్చి అడిగినా అలాగే రాశారైనా, ఎన్నాళ్ళ నుంచో స్నేహ బాంధవ్యం ఉన్న డైరెక్టర్కి అలాగే రాశారైనా, అసలు ఎవరో తెలియదు ఇప్పుడు వచ్చేటట్ట నాకు పాట కావాలి గురువుగారు అంటే అయినా రాస్తాను అని అంటే అలాగే రాశాట. ఒక్కొక్కసారి పాట సినిమాలో ఇది ఇప్పటికీ నాకు గుర్తు, ఒక్కడు అనే సినిమా ఉంది, ఎంఎస్ రాజు గారిది. ఆ సినిమాలో లాస్ట్ సాంగ్ అత్తారింటికి నేను ఆ పాట వస్తాను, అత్తారింటికి నిన్ను ఎత్తుకుపోతాను పాట నేను పాడితే బాగుండదు కాబట్టి ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడట సీతారామ శాస్త్రి గారు అన్న మాట ఏంటంటే, ఇక్కడ పాట వద్దు, ఒక సీరియస్గా వెళ్తున్న ట్రావెల్లో సినిమా కంటే 6 పాటలు ఉండాలి, ఏదో కూరలో పోపు ఉండాలి అన్నట్టుగా ఈ ఫార్ములా వద్దు. అందులోనూ ఆ సినిమా మహేష్ బాబు, భూమిక అసలు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పుకోరు. ఇది ఒక ఇన్నోవేటివ్ స్టోరీ. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందా, వాత్సల్యం ఉందా, ప్రేమ ఉందా తెలియదు.
చివరికి అతను ఏదో ఆ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం లాంటి వాడు. అక్కడ సినిమాకి అంటే ఇప్పుడు పాటని రాయాలి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పాట రాసి ఇచ్చేస్తే 2 లక్షలు 3 లక్షలు అప్పటికి ఆయన రెమ్యూనరేషన్ 2.5 లక్షలు వా. తీసుకోవచ్చుగా. ఇంకా కావాలంటే ఇంకో చోట కూడా పాట పెట్టచ్చనొచ్చుగా. అలా చేయలేదు ఆయన. అంటే పాట అక్కడ ఇంపార్టెంటా కాదా అని అనుకున్న ఏకైక తెలుగు సినిమాకి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాత్రమే. అలాగే ఇంకో చోట ఇది సింధూరం అనే సినిమా, కృష్ణవంశీ సింధూరం అనే సినిమాని ఒక సరదాగా ఒక రాత్రిపూట చెన్నైలో దేవి శ్రీదేవి థియేటర్లో షో వేసి సీతారామ శాస్త్రి గారు చూపించారు. శాస్త్రి గారు చూసిన తర్వాత ఇదేంటిది ఈ సినిమా ఎక్కడో పాట ఏదో సంథింగ్ మిస్ అయ్యింది అనుకుని రాత్రి 1:30 ఆ ప్రాంతానికి సినిమా చూసేసిన తర్వాత రోడ్డు మీద, ఆ నడి రోడ్డు మీద, మద్రాసులోని టీ నగర్ లాంటి రోడ్ల మీద అక్కడ కనిపించిన ఒక చెత్త కాగితం, చిత్తు కాగితం తీసుకుని జేబులోంచి పెన్న తీసుకుని అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామనే పాట కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారే తలర్పిస్తారే సమూహ క్షేమం మరచిన స్వార్థ పేరుకుతనంలో ముడుచుకుని ఎక్కడ లేని అని అప్పటికప్పుడు రాసిన పాట. ఆ మరునాడు వెంటనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించిన పాట. ఆ సినిమాకి అది చాలా ప్రాణమైన పాట. ఇవాళకి మన సమాజానికి తట్టి లేపే పాట. ఆ ఏడాది నంది అవార్డు తెచ్చుకున్న పాట. కానీ ఆ పాట పుట్టుక వెనక ఒక కవి ఆర్ద్రత, సీతారామ శాస్త్రి గారి ఆర్ద్రతను తప్పించి కానీ దీనికి ఎన్ని అవార్డులు వస్తాయి లేవు. అంటే పాటను పాటలాగే ప్రేమించారు కాబట్టి రగిలిన కవి, పగిలిన కవి, మన కోసం పాట కోసం బతికిన కవి. ఇంత చెప్పి మీ అందరి యొక్క హృదయాంతరంగాలను నేను ఆవిష్కరిస్తున్నాను ఆ పాట ద్వారా. అండ్ ద ఎకో ఆఫ్ యువర్ సైలెన్స్ అండ్ స్పీచ్ అన్నారు ఆయన. సో అందుకని సీతారామ శాస్త్రి గారు నేను ఇలా మీరు ఇందని చెప్పినట్టుగా రగిలిన కవి, పగిలిన కవి. యాక్చువల్గా ఆ మాటలు రాసింది ఖమ్మంలో నాకు చెల్లాయి వరసిన అమ్మాయి ఫణిమాధవి కన్నోజు అని ఆ అమ్మాయి రాశారనమాట. ఓకే, ఆ పదాలు ఆవిడ చేత రాయించాను నేను. సో ఇప్పుడు ఏంటి అంటే సార్, నార్మల్గా చాలా మంది రచయితలు ఉంటారు. లైక్ వాళ్ళు రాసిన రైటింగ్స్ ఏవైనా కూడా చాలా మందికి నచ్చుతాయి. అండ్ మనకి వచ్చేసి చాలా మంది కూడా కవులు ఉన్నారు. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఒక అభిమానిగానే కాదు, మీరు మాట్లాడుతుంటే మీ మాటల్లో ఒక భక్తి కనిపిస్తుంది. లైక్ ఎలా అంటే మీరు మాట్లాడుతుంటే ఆయన ఓకే మద్రాసు రోడ్ పైన రాశారు, ఆయన రాసిందంతా మీరు అలా ఎలా గుర్తుపెట్టుకున్నారు అనేసి, ఎందుకు అలా? నాకు ఏంటంటే సీతారామ శాస్త్రి గారు నా జీవితంలో నా గురువు. ఓకే, మా అమ్మాయికి నేను పెట్టుకున్న పేరు సిరివెన్నెల. సో నా గురువు గారు ఆయన. నేను జీవితంలో 2002 మే ఆ ప్రాంతంలో కాలు విరిగి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు సీతారామ శాస్త్రి గారు నన్ను మోటివేట్ చేశారు. అరే జీవితం అంటే కాలు విరిగిపోతేనో లేకపోతే కన్ను పోతేనో కంగారు పడాల్సినంత ఏమీ కాదు, జీవితం చాలా విశాలమైంది, ఏడవాల్సినంత సీన్ ఏం లేదు అని ధైర్యం చెప్పిన వ్యక్తి. అది నేను నా ముందు మాటలో రాసా బుక్లో. అసలు సీతారామ శాస్త్రి గారితో నాకున్న అనుబంధం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అన్నది. అలాగే నేను సీతారామ శాస్త్రి గారితో ఫస్ట్ పరిచయం నాకు ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ పరిచయం నన్ను కలిగించడానికి కారణమైన బిబిఎన్ సతీష్ కుమార్ అని సీనియర్ జర్నలిస్ట్. ఆయన లేకపోతే సీతారామ శాస్త్రి గారితో నాకు పరిచయం ఉండేది కాదు. అలాగే విఎన్ ఆదిత్య అని సినిమా డైరెక్టర్, మనసంతా నువ్వే మొదటి వాటి వరకు అనేకమైన సినిమాలు తీసినాను. ఆ విఎన్ ఆదిత్య గారు నన్ను దగ్గర నుండి తీసుకెళ్లారు సీతారామ శాస్త్రి గారి దగ్గరికి 2001 ఆ ప్రాంతాల్లో. సో అందుకని సీతారామ శాస్త్రి గారు నాకు జీవితంలో నా గురువు గారు కాబట్టి, మనందరిలాగానే మీ అందరిలాగానే పోనీ ఆయన పాటలు విన్నాం కాబట్టి, విని పెరిగాం కాబట్టి, విని పెరిగి ఎదిగాం కాబట్టి, విని పెరిగి ఎదిగి జీవితం అంటే ఏదా అని తెలుసుకున్నాం కాబట్టి, ఎస్ నాకు తెలిసినంత వరకు సీతారామ శాస్త్రి గారి యొక్క పాటల గురించి చెప్పడం అవసరం అనిపించింది. ఆయన పాటల చరిత్ర, జీవిత చరిత్ర చెప్పాలనిపించింది. ఆయన అసలు 1956లో 55 ఆ ప్రాంతంలో జన్మించిన మొదలుకొని 86లో సిరివెన్నెల సినిమాతో ఎంట్రీ వరకు, అక్కడి నుంచి ఆయన ఏ విధంగా 2021లో మరణించడం వరకు ఆయన ప్రస్థానం అంతా సినిమా పాటల సినిమాలుగా నాకు తెలిసినంత వరకు ఇది చదివితే ఆయన మొత్తం జీవిత చరిత్ర అంతా తెలిసిపోతుంది. ఆయన వ్యక్తిగత విషయాలు అన్నీ తెలిసిపోతాయి.
ఆయన జీవితంలో ఏ ఏ విధమైన ఆశయాలతో బతికే తెలిసిపోతుంది, ఎలాంటి పాటలు రా తెలిసిపోతుంది, ఎలా ఏ విధంగా గ్రాఫ్ కూడా ఆయన ఉత్థాన పతనాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అవును. సినిమాతోటి ఏదో ఏ మన విమానం ల్యాండ్ అయ్యి ఇలా వచ్చి నెమ్మదిగా వచ్చి రన్వేకి వచ్చి ఏ విధంగా టేకాఫ్ తీసుకుంది లాంటి వాటి ఎలా అయితే చూస్తామో అలా ఈయన తన జీవితంలో ఏ విధంగా సినిమా పాటలు వచ్చాయి ఆయన జీవితంలోకి, ఆయన ఏ విధంగా వాటిని రాశారు, ఏ విధంగా ముందుకు వెళ్ళారు లాంటి వాటికి సంబంధించిన విశేషాలను రాశారు. దాదాపు 300 పేజీల బుక్ ఇది. ఆయన గురించే కాకుండా వాళ్ళ ఫాదర్కి బాల్యం ఎలా స్టార్ట్ అయింది, ఆ ప్రభావం వాళ్ళ ఫాదర్ పైన ఎలా ఉంది, వాళ్ళ ఫాదర్ ప్రభావం ఈయన పైన ఎలా ఉంది, ఈయన మన వరకు ఎలా వచ్చారు, ఇదంతా కూడా ఈ బుక్ లో ఉంది సార్. అవును. అసలు ఎంత అద్భుతంగా ఇందులో ఉంది అంటే, ఫాదర్ అన్నారు కాబట్టి నేను చాలా అత్యద్భుతమైన ఒక విషయం చెప్తాను. సీతారామ శాస్త్రి గారి యొక్క తండ్రి. మొత్తం శక్తి అంతా వాళ్ళ ఫాదర్లో ఉంది. ఓకే. తండ్రి యొక్క తాలూకు ప్రభావమును, తండ్రి తాలూకు విద్వత్తను, తండ్రి తాలూకు టాలెంట్ వట్టెవరి ఏమిటి అవంతా ట్రాన్స్ఫర్ అయి వస్తే అది ఎవరు అని అడిగితే సీతారామ శాస్త్రి. సో సీతారామ శాస్త్రి గారి యొక్క తండ్రి గారైన యోగి గారి యొక్క అంశం. అవును. ఇది ఎందుకు చెప్పాను, ఇలా ఎందుకు చెప్పాను కొంచెం వివరణాత్మకంగా చెప్తాను. మా నాన్నగారు చనిపోయింది మే 20, 2021. సీతారామ శాస్త్రి గారు పుట్టింది మే 20. అంటే మా నాన్నగారు చనిపోయిన రోజు మార్నింగ్ 6 o'clock నాకు ఫోన్ వచ్చింది, నాన్నగారు చనిపోయారని మా ఊరి నుంచి. అంటే అదే రోజు దానికి సీతారామ శాస్త్రి గారు బర్త్డే. ఓకే. ఇయర్స్ అవి వేరే ఉండొచ్చు. సో అది కూడా ఇట్లా రాశాను నేను. అంటే మా నాన్నగారికి అంకితం ఇచ్చేది నేను. అందులో నేను మా నాన్నగారికి సంబంధించిన అంశాలన్నింటినీ ఒక 10 లైన్లలో రాసి మొత్తం పుస్తకం అంతా సీతారామ శాస్త్రి గారు రాశాను నేను. తండ్రి గురువు తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్పి కొడుకు వచ్చింది అని చెప్పాను నేను. అవును. ఇప్పుడు ఎందుకు చెప్పాను చెప్తాను. మహాభారతం తీసుకుందాం, అవును. రామాయణం తీసుకుందాం. ఓకే. రామాయణంలో రాముడి గొప్పతనం చెప్పరు, దశరథుడి గొప్పతనం చెప్తారు. దశరథుడి తండ్రి గొప్పతనం చెప్తారు, తండ్రి గొప్పతనం చెప్తారు, రఘుమహారాజు గొప్పతనం చెప్తారు, రాజమహారాజు గొప్పతనం చెప్తారు. అంటే ఆ ఇక్ష్వాక వంశంలో మూల పురుషులందరూ గొప్పవాళ్ళు చెప్పి 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 గొప్పవాళ్ళు 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 అని చెప్పి రాముడి గురించి చెప్పడంలో చేస్తారు. భారతంలో పాండవుల గొప్పతనాన్ని ఏమీ చెప్పరు. పాండవుల తండ్రి పాండురాజు, ఇటు కౌరవులు అయితే కనుక ధృతరాష్ట్రుడు, వీళ్ళ గురించి చెప్తారు. భరతుడి గొప్పతనం చెప్పరు. శకుంతల తల్లి, దుష్యంతుడు తండ్రి, వాళ్ళ గొప్పతనం చెప్తారు. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పారు అని దానికి ఇంకా నేనేమి నీకు జస్ట్ అలా లైన్ గీసి వదులుతున్నాను కదా. ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక డాక్టర్ గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు సరే ఈ మధ్య బాగా నీరసంగా ఉంటుంది సార్, తిన్నా నీరసంగా ఉంటుంది, తినకుండా ఉంటుంది అన్నారంటే అది పెళ్ళైనా సరే ఏ ఫంక్షన్ సరే డాక్టర్ గారు అడిగే మొదటి మాట ఏంటంటే మీ మేనమామలు కానీ మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఏదైనా షుగర్ ఉందా అంటారు. వాళ్ళందరికీ ఉంటే నీకు వస్తుంది అని జెనెటిక్స్. జీన్స్ అంటే ఏంటి? మీ అమ్మగారి మీ నాన్నగారి కలయికలోంచి వచ్చిన జీన్ పూల్ యు ఆర్. వాళ్ళ వెనకాల ఎవరున్నారు? వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. అందులో ఈ పుస్తకం ఎలా రాశానంటే తరం తరం నిరంతరమైన పాట సాగినట్టుగా మన యొక్క భావాలు, ఆలోచనలు, ఆదర్శాలు, పని పట్ల భక్తి, సంస్కారము, గౌరవము ఇవన్నీ తండ్రుల నుంచి వస్తుంది, తల్లి నుంచి వస్తుంది, పూర్వుల నుంచి వస్తుంది అనే జెనెటిక్స్ని చెప్పాలన్న ఉద్దేశం చెప్పాను. సూపర్ సార్. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, చెప్పి ఈ ఆన్సర్ విడిచిపెడతాను. తండ్రికి ఉన్న మరో పేరు గురువు, గురువుకున్న మరో పేరు తండ్రి. అసలు గురువే తండ్రి, తండ్రే గురువు. నీకు చిన్నప్పుడు ఫస్ట్ ఎవరు నేర్పారు? అమ్మ, తర్వాత ఏమాట. ఇక్కడ పురుషులు కాబట్టి మనం మేల్ తీసుకుంటున్నాం. ఇక్కడ హీరో కాబట్టి హీరోయిన్ అయితే కనుక ఫీమేల్ తీసుకునే వాళ్ళం, అంతే కదా. అవును. ఇప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ నీకు ఎవరు నేర్పారు? నాన్న నేర్పారు. నాన్నే. అలా వెళ్తుంటే వెళ్ళొద్దనం, ఇలా వెళ్తే పడిపోతామనం. బట్ ద ఫస్ట్ గురువు ఎవరు? నాన్న. సీతారామ శాస్త్రి గారి యొక్క జీవితంలో చాలామంది, సత్యారామ మాస్టర్ గారు గురువుగా ఉన్నారు, తండ్రే మొదటి గురువు అవుతారు. అలాగే సద్గురు,
కందుకూరు శివానందమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు రాజ్ కందుకూరి అని సినిమా ఫీల్డ్లో ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. అవును. వాళ్ళ ఫాదరే కందుకూరు శివానందమూర్తి అంటే. అచ్చా, ఓకే. సో అది కందుకూరు శివానందమూర్తి గారు అని ఆయన మహా గొప్ప వ్యక్తి. సరే, ఆయన గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. ఓకే. అలా మహా గొప్ప వ్యక్తి అనే గురించి ఒక లైన్ చెప్పేస్తాను ఆయన గురించి నేను. శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ఉర్లామనే జమీందారీలో దాదాపుగా ఒక 400 ఎకరాల భూమి, కొన్ని కోట్ల విలువైన ఆస్తులు, గుర్రాలే 500 గుర్రాలు ఉండి, వెండి పళ్ళల్లో మాత్రమే భోజనము. అంతకన్నా ఇంపార్టెంటు, ఎప్పుడు రోజు పడుకునేటప్పుడు మల్లె పూలుని జల్లి దాని మీద ఒక అత్యద్భుతమైన తెల్లని దుప్పటి కప్పి దాని మీద పరుండబెట్టిన ఒక కుర్రాడి పేరు కందుకూరు శివానందమూర్తి. ఆయన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి 22వ సంవత్సరంలో, నాన్న నాకెందుకో ఇవన్నీ పెద్దగా ఎక్కట్లేదు, నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. సన్యాసం అంటే ఫిజికల్గా మెటీరియల్ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాను అని చెప్పి హైదరాబాద్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో 140 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాడు. ఆయన గురువు, ఈయన నాకు గురువు. అందుకని సీతారామశాస్త్రి గారు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏ వాక్యం అయితే ఇందులో రాశానో, ఒక అద్వితీయమైన అపూర్వమైన మహోన్నతమైన ఒక వాక్యం, అదే వాక్యాన్ని కందుకూరు శివానందమూర్తి గారిని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కలిసినప్పుడు కూడా రాశాను నేను. అందులో సినిమాల్లో స్క్రీన్ ప్లే అంటారు ఇలాంటి వాటిని. నేను సినిమాల్లో కూడా రైటర్గా పనిచేశాను కాబట్టి, సినిమాల్లో నటించాను కాబట్టి కొంచెం అలా. అంటే ఒక గురువు, ఒక తండ్రి, ఒక సంస్కారం, పని పట్ల భక్తి, పని పట్ల శ్రద్ధ. ఇవాళ ఎంతమంది పని పట్ల భక్తితో చేస్తున్నాం? ఈయన పాట రాస్తుంటే తనను తాను మరిచిపోయాడు. ఎంత మరిచిపోయాడు చెప్పమంటారా? ఈయనకి లాస్ట్ పాట ఏంటి? మామూలుగా మనందరికీ తెలిసింది, శ్యామ్ సింగ్ రాయ్ నెలరాజుని ఇలరాణిని కదా, ఆ పాట నెలరాజు నెలరాణి కలిపింది ఈ సిరివెన్నెల. ఇది శ్యామ్ సింగ్ రాయ్లో. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి ఆయన క్యాన్సర్ 2వసారి వచ్చిందని, ఇంకొక 1 వీక్లో అయితే 10 డేస్లో పోనీ ఆయన ఆపరేషన్కి వెళ్తారని తెలిసిన, 10 డేస్లో ఆపరేషన్కి వెళ్తానని తెలిసిన ఒక వ్యక్తి, క్యాన్సర్ వచ్చిందని తెలిసిన వ్యక్తి, 2వసారి వచ్చిందని వ్యక్తి డేలా పడిపోయి కింద పడిపోయి ఏడుతూ కూర్చుని నా బతికింతేరా అనుకోవడం మానేసి పాట రాశాడు. అది కూడా ఎలా రాశాడు, ఇందులో అత్యద్భుతంగా రాశాను నేను. ఆ పాట రాస్తున్నప్పుడు ఒక్క పదం కోసం ఆయన దాదాపుగా 4-5 గంటలు రాసి అమ్మయ్య బాగుంది అనుకున్న తర్వాత మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళి బాగుండలేదని మళ్ళీ బయటకు వచ్చి రాసిన తర్వాత మళ్ళీ బాగుండేదని మళ్ళీ అలా వచ్చాడు యాక్చువల్గా. అది నాకు చెప్పారు కాబట్టి, నాకు తెలుసును కాబట్టి రాశాను. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, చనిపోతానన్న ముందు రోజు కూడా ఆయన పాట మీదనే ఉన్నాడబ్బా. పాట కోసం పాట రాస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయాడు. పాట రాస్తున్నప్పుడు ప్రతి పదాన్ని చెక్కి చిత్రగా పెట్టాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు అలా పనిచేస్తున్నారు? నేను ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను. డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, యాంకర్లు, మోటివేషనల్ స్పీకర్లు, ప్రవచనకర్తలు, రాజకీయ నాయకులు, మీరు ఇంక్లూడింగ్ ఏదైతే మెకానిక్, ఇంక్లూడింగ్ సఫాయి కర్మచారి, ఇంక్లూడింగ్ కెమెరామెన్, ఇంక్లూడింగ్ మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, దేశ ప్రధాని మంత్రి మొదలుకొని ఎవరినైనా మీరు చెప్పండి, తమ యొక్క పనిలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? తేనె సీసాలో చెంచా ఉంటుంది, తేనెనేమో తాగరు, చెంచాకేమో తేనె విలువ తెలియదు. అలా జీవితంలో మనందరం చెంచాలా బతుకుతున్నాం. అలా బతకని వ్యక్తి ఎవరన్నారంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి. పాట రాస్తున్నప్పుడు రాసిన తరువాత మళ్ళీ పుట్టాను అనుకున్నాడు ఆయన. అందుకని ఇక్కడ రాసాం కదా మనం, దీర్ఘ నిశిత రాత్రుల మెలకువల్లో గేయమై ఉదయించిన వాడు అని. అందుకని సీతారామశాస్త్రి గారి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పని చేస్తున్నప్పుడు ఇందాకన మీరు అన్నట్టుగా భక్తితో చేద్దాం. అసలు మీరు చెప్తూ ఉంటే నాకు ఎలా అనిపించిందంటే, ఒక్కసారి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీలో పూనుకున్నారేమో అనిపించింది. అంటే సార్, ఇప్పుడు అందరికి కూడా బుక్స్ అంటే ఇష్టమే, కొందరికి చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఈ సొసైటీకి వచ్చేసరికి, ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసరికి అది తగ్గిపోయింది ఇంట్రెస్ట్. సో ఇంకా కూడా చదువుతున్నారు అనుకుంటున్నారా? అంటే పుస్తకాలు చదివే వాళ్ళ శాతం పెరిగింది. యాక్చువల్గా చదవడానికి ఎంచుకునే రూపాలు మారినాయి. పుస్తకాలు చదవడం పెరిగింది, అనేక రూపాల్లో చదువుతున్నారు. అంటే ఇంగ్లీష్లో మళ్ళీ అనేక రకాలు, తెలుగులో అనేక రకాలు పెరిగింది. బుక్స్ రీడర్స్ క్లబ్లు పెరిగినాయి.
టీచర్లు చాలా వరకు స్కూళ్ళల్లో పుస్తకాలు చదవండి అని చెబుతున్నారు. స్కూళ్ళల్లో లైబ్రరీలు పెడుతున్న స్కూళ్ళ శాతం పెరిగింది. అందుకని పుస్తకాలు చదివేవాళ్ళు పెరిగారు. డిజిటల్ యుగం అన్నా ఏ యుగం అన్నా నెక్స్ట్ జనరేషన్ కూడా అలా చదువుతారని నమ్మకం నాకుంది. ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళు చదువుతారు, 6 ఏళ్ళ వాళ్ళు చదువుతారు. పుస్తకాలు చదవడం తగ్గలేదు, అస్సలు తగ్గలేదు. చదువుతున్న విధానం మారిందంతే. అంటే మనందరం ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు మనము ఇవాళ జాయింట్ ఫ్యామిలీ లేదు అనుకుంటాం కదా, నిజంగా ఫిజికల్గా లేదు. కానీ మనకి జాయింట్ ఫ్యామిలీ లేదు, కానీ మన జాయింట్ ఫ్యామిలీ నేచర్లో ఉన్నాం. కావాలంటే చూడండి, ఉదాహరణకి నీకు ఏదైనా ఒక హెల్ప్ కావాల్సి వచ్చింది. ఇదివరకు ఏదో కుటుంబ సభ్యులు చేసేవారు, ఇవాళ సమాజం చేస్తాం. అవును, ఫేస్బుక్లో ఒక్కటి జస్ట్ యూ ప్లీజ్ లీవ్ ఏ మెసేజ్, ఐఎమ్ అట్ దిల్సుఖ్ నగర్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ టు హ్యావ్ సంథింగ్, ఎనీ వన్ నియర్ టు దిల్సుఖ్ నగర్, కెన్ యూ హెల్ప్ మీ అని ఇంగ్లీష్లో తెలుగులో పెట్టండి. చాలామంది పింక్ చేస్తారు, ఎస్ మీరు అలా వెళ్తే అలా వెళ్తే ఇలా అన్నది. నేను అది అమెరికా వెళ్ళినప్పుడు చూశాను. యాక్చువల్లీ అమెరికా వెళ్ళినప్పుడు నేను లాస్ వేగాస్కి వెళ్ళే టైంలో అక్కడ నేను ఏమేమి చూడొచ్చు అని అడిగినప్పుడు నాకు అనేక మంది చెప్పారు. అందులో డైరెక్టర్ కృష్ణవంశీ గారు కూడా పెట్టారు మెసేజ్ నాకు, ఆ పలానా చూడండి చాలా బాగుంటాయి సో మరి జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మీరు పాటని జీవితంని పాటలో చూసుకుంటున్నారు సార్. అసలు పాటే జీవితం, జీవితమే పాట. అయితే మీరు శోభన్ బాబు గారిపై కూడా ఒక పుస్తకం రాశారు, అండ్ వైఎస్ రాజశేఖర రాశారు, అండ్ ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రిపై రాశారు, అండ్ ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన ఎంతో సుపరిచితమైన, ఇప్పుడు మనం లేకపోయినా ఇలాగే పాటల రూపంలో లిరిక్స్ రూపంలో మనతో పాటు ఉన్నారు వేటూరి గారు. ఆయనపై రాసే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? పలానా వారి మీద పుస్తకం రాయాలని ఇన్నాళ్ళలో ఇప్పుడు అనుకోలేదు నేను. శోభన్ బాబు గారి మీద రాసింది యాదృచ్ఛికంగా. ఆయన చనిపోయినప్పుడు శోభన్ బాబు గారు ఇండస్ట్రీని వదిలేసిన 12 ఏళ్లకో 13 ఏళ్లకో చనిపోతే ఇన్ని లక్షల మంది ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఆ పార్థివ దేహాన్ని చూడటానికి నన్ను షాక్ గురి చేసి అప్పుడు రాయాలన్నాను నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటి, ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 1978లో మళ్ళీ డైరెక్ట్గా 2004 ఆ ప్రాంతంలో ఆయన సీఎం అయ్యారు. మధ్యలో ఎప్పుడూ ప్రతిపక్షంలోనే, ఎప్పుడూ ఓడిపోలేదు, ఏ ఎలక్షన్లో ఓడిపోలేదు, ఎప్పుడు ప్రతిపక్షమే. సో ఒక లీడర్ అంటే పోరాడి ఎదగాలి అనేది. సీతారామ శాస్త్రి గారి మీద బుక్ రాయాలని మాత్రం నిజంగా చెప్పాలంటే నాకు 10 ఏళ్ల నుంచి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనతో అనుబంధం అలాంటిది. ఆయన కొన్ని 100 సార్లు కలిసిన సందర్భాలు ఉంటాయి కాబట్టి. బట్ ఆయన మరణించిన తర్వాత రాద్దామా అందామా అనుకున్నప్పుడు అప్పటికే 2 పుస్తకాలు వచ్చినాయి ఆయన మీద. ఏం రాస్తాంలే అనుకున్న తరుణంలో నాకు నల్గొండలో లక్ష్మి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ మంచి బుక్స్ చదువుతారు ఆవిడ. ఓకే, ఈసారి ఎప్పుడైనా మన హిట్ టీవీ లాంటి వాటిల్లో బుక్స్ మీద మాత్రమే ఏమైనా ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నా, పుస్తకాలు చదివే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలని ఆవిడతో చేయొచ్చు మీరు అంత. తప్పకుండా. బట్ ఒక గృహిణి, ఆవిడేమీ సెలబ్రిటీ కాదు, మనం అనుకునే సో కాల్డ్ సెలబ్రిటీ ఏం కాదు. బట్ మీరు ఏ పుస్తకం చెప్పడం చదువుతుంది ఆవిడ. అలాంటి ఆవిడ ఓ రోజు నాతో క్యాజువల్గా అన్నమాట, అది కూడా ఎప్పుడంటే ఆగస్టు 10, 2023. ఆవిడ ఒకటే అన్నారు, ఏమంటే సీతారామ శాస్త్రి గారి మీద ఎందుకో గొప్ప బుక్కు, మంచి బుక్కు, అసలైన బుక్కు, సమగ్రమైన బుక్కు, ఆయన మొత్తం ఆత్మకథని చెప్పే బుక్ రాలేదేమో అనిపించింది. మీరు ఆయన శిష్యుడు అంటారు, ఎందుకు స్టార్ట్ చేయలేదు మీరు? అప్పుడు అదేం లేదమ్మా, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కదా, మళ్ళీ ఏం రాస్తామని అనుకున్నాను నేను. అనుకున్నప్పుడు రాస్తే ఆలోచించండి. అలా నేను నోట్స్ రాయడం మొదలుపెట్టి నేను ఆయన కలిసిన ప్రతిసారి రాసుకున్న నోట్స్లన్నీ నాకు డైరీ రాసే అలవాటు. ఇప్పుడు ఇవాళ మన ఇద్దరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రాత్రి కూర్చుని డైరీ రాస్తున్నప్పుడు ఇవాళ ఏం నేర్చుకున్నాను రాసుకుంటాను నేను. దట్ ఈస్ మై హాబీ. సో అందుకని సీతారామ శాస్త్రి గారిని కలిసిన ప్రతిసారి నేను ఆయన మాట్లాడిన మాటలు ఇంటికి వచ్చి రాసుకున్నాను కాబట్టి నా దగ్గర డైరీలు ఉన్నాయి. ఆ డైరీలో ఇన్పుట్స్ అలాగే ఉన్నాయి. ఆయనతో నాకు అనుబంధం ఉంది, ఆయన ఫ్యామిలీతో అనుబంధం ఉంది, ఆయన అభిమానులతో అనుబంధం ఉంది, ఆయన శిష్యులతో అనుబంధం ఉంది, ఆయన గురువుగారితో అనుబంధం ఉంది, గురువుగారి కొడుకుతో అనుబంధం ఉంది. ఆయన లాంటి గొప్ప వ్యక్తితోటి కొన్ని సందర్భాల్లో ట్రావెల్ చేసిన అనుబంధం ఉంది. కాబట్టి నేను రాయడం పెద్ద కష్టమేం కాదు. దెన్ ఐ స్టార్టెడ్. మరి అనుకున్నానా? లేదు కదా. అందుకని ఎవరి మీద రాయాలని లేదు. కాకపోతే వేటూరు సుందరరామూర్తి గారి మీద రాస్తానా లేదా అనే దాని విషయంలో ఏంటంటే, వేటూరు చాలా గొప్ప కవి.
ఆ మాటకొచ్చి ఆత్రేయ గారైనా, ఆరుద్ర గారైనా, లేకపోతే సి నారాయణ రెడ్డి గారైనా, అంతకుముందున్న సముద్రాల కొసరాజు ఎవరైనా వాళ్ళ స్థాయిలో గొప్ప కవులే. వేటూరు గారి మీద ఆల్రెడీ రీసెంట్‌గానే ఒక బుక్ వచ్చింది కాబట్టి బహుశా ఇక నేను రాయకపోవచ్చు. ఓకే. పిఎస్ గోప ఎవరో ఒక ఆయన గుర్తు రావట్లేదు హఠాత్తుగా. ఇంకా నేను తెప్పించుకోలేదు. రీసెంట్‌గా రివ్యూ చూసాను. బట్ ఒక బుక్ వచ్చాడు గుర్తురాదు. తప్ప అది మినహాయిస్తే అంతకుముందు కూడా చాలా ఉన్నాయి. ఆయన మీద వచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. బట్ నేను రాయలేకపోవచ్చు. ఎలాగో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అన్నం వారే పెట్టారు కదా! నేను అన్నం పెడితే ఎలా? ఓకే. నేను కూరో, పులుసో ఏదో పెట్టాలిగా. అయితే ఇప్పుడు ఇష్టం, అభిమానం చాలా మందికుంది. అయితే ఆ అభిమానం ఎక్కడి వరకు ఉంటుందంటే, మనకున్న ఇప్పుడు ఆ టైమింగ్స్‌ని బట్టి, లైఫ్ స్టైల్‌ని బట్టి ఎక్కడి వరకు ఉంటుందంటే, స్టోరీ పెట్టుకోవడం, స్టేటస్ పెట్టడం అక్కడి వరకే సరిపోతుంది. ఒక బుక్ రాయాలి అంటే భక్తి అంతకు మించి ఉండాలి. అంతకు మించి మీకుంది కాబట్టి బుక్ రాశారు. సో దీనికోసం, ఈ బుక్ కోసం, సీతారామ శాస్త్రి గారి కోసం మీరు ఎంతవరకు రీసెర్చ్ చేశారు? నేను యాక్చువల్‌గా పని రాక్షసుడిని నేను. ఏ పని చేసినా కూడా రాక్షసుడిగా చేస్తా. రీసెర్చ్ చేయకుండా చేయను. నేను ఏ అనే అక్షరం రాయాలి అంటే జడ్ దాకా చదివితేనే తెలుసుకుంటేనే కానీ ఏ రాయను. ఓకే. అందుకని సీతారామ శాస్త్రి గారి మీద కావాల్సినంత రీసెర్చ్ నేను చేసేసాను. ఈ పుస్తకం వచ్చింది కదా, ఇది 300 పేజీల బుక్ కదా, ఇంకా నా దగ్గర ఎంత మ్యాటర్ ఉందో తెలిసిన ఆశ్చర్యపోతాం. కనీసం 2-3 పుస్తకాలు రాసేంత, అంటే 1000 పేజీల బుక్ రాసేంత కంటెంట్ నాకు ఆల్రెడీ బ్రెయిన్లోనూ లేదా నా పేపర్ ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఇంకా అంటే నిన్న మొన్న రిలీజ్ అయింది బుక్ కాబట్టి, కానీ నాకు ఒక సభ పెట్టాలని ఉంది, అభినందన సభలాగా. నన్ను అభినందించడానికి కాదు. అక్కడ నేను సీతారామ శాస్త్రి గారి పుస్తకం బయటికి తీసుకురావడానికి ఎంత హోంవర్క్ చేశానో కొన్ని కాగితాలు చూపించాలనుకుంటున్నాను. ఆ కాగితాలన్నింటినీ నేల మించి కనుక చేస్తే నేను నిలబడితే ఎంత ఉంటుంది అంత ఎత్తున్నాయి. అన్ని వేల పేజీలు రాశాను నేను. కనీసం ఒక 20 వెర్షన్ రాసి ఉంటాను నేను. ఈ బుక్ నాకు ఇష్టం, అలా ఐ లవ్, అలాగే చేస్తా. అందులో నాకు పని రాక్షసుడి కాబట్టి రీసెర్చ్ అనేది పిచ్చగా చేసేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. అంత టైం ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే మీరు మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, అంటే మీరు మాట్లాడుతూ ఉంటారు, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, ఒక దిక్కు క్లాసెస్ తీసుకుంటా ఉంటారు, అసలు అంత టైం ఎలా అసలు? యాక్చువల్గా ఇంకా టైం మిగులుతుంది నాకు. ఆ మ్యాజిక్ నాకు చెప్పండి, ఆ సీక్రెట్ నాకు చెప్పండి. టైం మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల ఓకే. చాలా మందికి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్తాను నీకు. ఒకటి, ప్రాపర్ డిజైన్ చేసుకోరు. ఉదాహరణకి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేయబోతున్నారో, మీరంటే నువ్వే హారికవే ఏం చేయబోతున్నావో, ఇవాళ రాత్రి 11కో 10కో పడుకునే సమయాన్ని కనుక నీకు ఎక్కడో అంటే బ్రెయిన్లోనో లేదా బుక్లోనో క్లారిటీ ఉంటే నీ టైం వేస్ట్ అవ్వదు. నేను అలాగే ఉంటాను. నేను నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేయి. మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మీ క్యాబ్ వచ్చింది, మీరు నా ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చారు, మీరు వచ్చారన్న విషయం నాకు సీసీ కెమెరాలో కనిపించింది. మా వాళ్ళు చెప్పారు నాకు, మీరు ఇలా లోపలికి అడుగు పెట్టగానే చెప్పేస్తారు మా వాళ్ళు, మా సెక్రటరీ ఆమె చెప్పేశారు. ఆమె చెప్పిన తర్వాత నేను ఎలర్ట్ అవ్వాలి, అంటే డ్రెస్ వేసుకోవడానికి రెడీ అవ్వడం, అంతే కదా. సరిగ్గా ఇక్కడ కెమెరా మీద సెట్ చేసేంతవరకు ఇక్కడ రాలేదు, గమనించండి. అంటే పైన ఇంకో పనిలో ఉన్నాను, ఆ పని చేసుకుంటూ వచ్చాను నేను. అది ఆపాను, వెంటనే ఇక్కడ వచ్చిన మళ్ళీ పనిలోకి వచ్చాను నేను. ఆల్రెడీ క్వశ్చన్స్, ఈ డిస్కషన్స్, ఏం చదవాలి, ఏం మాట్లాడుకోవాలి అనేది నిన్న మొన్న కూడా మనం మీరు మీ టీంతో మాట్లాడుతూ ఉన్నాం. టాపిక్ తెలిసిన, మనకి విషయాలు తెలిసిన. ఇంత టైంని చాలా ప్రిషియస్గా వాడుకుంటే, డిజైన్ చేసుకుంటే టైం వేస్ట్ అవ్వదు, ఎన్ని పనులు చేయొచ్చు. మనం ఎంత మూర్ఖులు చెప్తాను నీకు, ఎంత మూర్ఖులు కూడా కాదు, మరి ఎయిటింగ్లో తీసేది ఎంత దొంగ వేస్ట్ గాళం అంటే, పిచ్చ డాష్ గాళం అంటే, దగులుబాజీలం అంటే, అంటే మనది బతుకులే అసలు మనవి. అర్ధశతాబ్దాన్ని ఎలా రాసినట్టుగా ఇంకో దాంట్లో రాసేదా, నిప్పుతోటి కడుగు ఈ సిగ్గులేని జనాల్ని, అగ్గితోటి కడుగు అని రాశారు కదా. అంటే ఈ సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడగాలి, నిప్పుతోటి లేదా అగ్గితోటి కడగాలి అంటే నేను మాట చెప్తాను, డబ్బుల దగ్గర మనం ఎంత జాగ్రత్త పడతామో, పనికిమాలిన వాటి పట్ల ఎంత జాగ్రత్త పడతామో. ఉదాహరణకి
హోటల్కి వెళ్ళిన తర్వాత 3 నాన్లు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 2 నాన్లు తిన్న తర్వాత మిగిలిపోయిన నాన్ని కర్రీని కట్టించి వస్తాం. సరే బయట ఏమైనా బిచ్చగాడికి ఇవ్వడం అనేది ఒక ఆదర్శం ఉంటే ఉండవచ్చేమో, కానీ లేకపోతే వాళ్ళు ఇంటికి తెచ్చుకుంటాం, మళ్ళీ పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టి వాడేస్తాం. ఇలా చెప్పడం మొదలు పెడితే మన సిగ్గులేని జనం గురించి కొన్ని వందలు చెప్పచ్చు. కానీ ఈ ప్రపంచంలో తిరిగి సాధించలేని రెండే రెండు, ఒకటి కాలం, 2 ప్రాణం. కావాలంటే చూడు, ఇంకా ప్రాణాన్నైనా వెనక్కి తెచ్చుకోవచ్చని సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు తెచ్చుకున్నట్టుగా భారతంలో కథ ఉందేమో నాకు తెలియదు, కానీ కాలాన్ని వెనక్కి తెచ్చుకున్నది ఒకటి లేదు. ఈ క్షణమే నేను, నిన్నటిది ఏది కాదు, రేపటిది ఏమవుతుందో తెలియదు. ఈ కాలాన్ని సద్వినియోగపరచు. 100 పాటలు రాశారు అలా అయినా. సమయాన్ని సద్వినియోగపరచుకో, ఆనందంగా ఉండు, పనిలో లీనమవు. సో కాలం విలువైందని తెలుసుకున్నవాడు ప్రతి నిమిషాన్ని అందంగా మలుచుకుంటాడు. రెండవది టైంని సద్వినియోగపరచుకోవడంలో ఉన్నది ఇంకోటి అంటే మొహమాటం తగ్గించుకోవాలి. నన్ను ఎవరిని కలవాలి అని అన్నారనుకుందాం, మెసేజ్ పెట్టినది ఫోన్ చేసిన, నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ చేసిన మీకు ఆశ్చర్యపోతారు, ఎందుకు అని అడుగుతాను. వాళ్ళు హర్ట్ అవుతారు తెలుసు నాకు, ఏదో మెసేజ్ పెట్టమంటాను ఎందుకు అని, వీళ్ళు పెడతారు కదా, అప్పుడు ప్రయారిటీ చూసుకుంటాను. జీవితంలో ఇంపార్టెంట్ వేరు, అర్జెంట్ వేరు. మనది ఇవాళ ప్రోగ్రామ్ ఉంది, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అదే ఒక మీ అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మీ అక్కని ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అది ఇంపార్టెంట్ మాత్రమే కదా, అర్జెంట్ కూడా. అవును. మీ ఫ్రెండ్ ఏదో పెళ్ళి ఉంది, ఓ పనికి మాలిన పెళ్లి చేసుకుంటారు, ఈసారి ఓన్లీ పెళ్ళిళ్ళ మీదనే మనం ప్రోగ్రామ్ చేద్దాం, అసలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఒక నినాదం చెప్తాం. సరే అది కూడా ఈయన రాశారు కదా, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, వర్తకమారకు బ్యాచిల్లరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బతుకే సో బెటరు, కోడికి ఉందా కోతికి ఉందా పెళ్ళాచారం, జంటలు కట్టే జంతువులు ఎరగో వెడ్డింగ్ విడ్డూరం, పులికి 2 అక్షరాలే, పెళ్ళికి 2 అక్షరాలే, దగ్గరికి వెళ్తే పరారం అయిపోతాం. ఇది రాసింది ఈయనే కదా, సీతారామశాస్త్రి గారు రాశారు మనీ అనే సినిమాలు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మొగుడిలా కాదు, మగాడిలా కాదు, మొగుడిలా బతుకు, భర్తలా బతుకు. అంటే అది కూడా ఈయన రాశారు కదా. నావి చిగురు లాంటి సినిమాలో, ఆహ్వానం లాంటి సినిమాలో మొగుడు అనే సినిమా వచ్చింది కృష్ణవంశీ డైరెక్షన్లో. మరి మగడిగా ఉండడం కాదు, మొగుడిగా ఉండు. మగడు అంటే మగాడిలా మాత్రమే ఉంటావు. అప్పుడు సెక్సువల్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మ్యారేజ్ చూస్తావు, లేదా భార్యను చూస్తావు. అదే మొగుడైతే బాధ్యతలతో ఉంటావు, తండ్రి అయితే ఇంకా బాధ్యతలు ఉంటావు. పెళ్లి చేసుకుంటే సరిపోదు, అంటే వయసు వెర్స భార్య కూడా వర్తిస్తుంది. ఇక్కడ అనుకోకుండా మనం భర్త గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భార్య కూడా మరి బాధ్యతలు లేకుండా నువ్వు ఇష్టం అంటే ఎట్లా? అవును, ఇండియన్ సిటిజన్ నువ్వు, ఫ్లాగ్ ఎలా పెట్టుకోవాలి, దెర్ ఇస్ ఎ రూల్. కాన్స్టిట్యూషన్ ఎలా పట్టుకోవాలి, దెర్ ఇస్ ఎ రూల్. ట్రాఫిక్ రూల్, ఎవ్రీథింగ్ ఇస్ హ్యావింగ్ రూల్. మరి మ్యారేజ్కి కూడా రూల్ ఉంది అంతే. ఆ రూల్ పాటించకపోతే ఎట్లా? సో అందుకని ఏదైనా సరే అటు తిరిగి తన పాటల రూపంలో ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి భగవద్గీతలు మాత్రమే. మన గీతలు మార్చే భగవద్గీతలు. మన కాలానికి ఒక నన్నయ్య, ఒక జాషువా అన్ని ఈయనే నాకు తెలిసినంత వరకు మేము చూసిన. ఎగ్జాక్ట్. అండ్ మీరు ఒక భక్తులు కాబట్టి ఆయనకి ఫస్ట్ కలిసినప్పుడు అసలు మీ రియాక్షన్ ఏంటి, మీ ఏమంటారు ఈ భావన? 2001లో నేను ఫస్ట్ టైం ఆయన కలిశాను. నేను ఆ డేట్లు అవి కూడా ఏ డేట్ కలిశాను, ఏ టైం కలిశాను కూడా ఇందులో రాశాను. 2001లో ఫస్ట్ టైం సీతారామ శాస్త్రి గారిని నేను కలిసినప్పుడు ఖచ్చితంగా ఒక ఉద్విగ్న భరితమైన క్షణం ఉంటుంది, ఒక మనల్ని మనం మర్చిపోయే క్షణం అయితే ఉంటుంది, ఒక ఏమంటామంటే ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. కానీ అది ఓపెన్గా చెప్తున్నాను, నేను మరీ ఎగ్జైట్ అయ్యే వ్యక్తిని కాదు. నేను ఎమోషన్స్ అనే పదం కాకుండా నేను దేనికి పొంగిపోను, దేనికి కుంగిపోను. నేను దాని ఆ తెలియకుండా నా చిప్పు లోపల ఉంది, బ్యాలెన్స్డ్. అందువల్ల సీతారామ శాస్త్రి కలిసిన వెంటనే ఖచ్చితంగా రోమాంచితం అవ్వడము, ఎగ్జైట్ అవ్వడము, క్లౌడ్ 9లో ఉండేలా ఉంటాయి, నేను కాదను. కానీ అక్కడ ఆగిపోను నేను. సీతారామ శాస్త్రి ఒక మాట అంటారు, ఒక పుస్తకం నువ్వు చదివిన తర్వాత అందులోని అక్షరాలు నీ బ్రెయిన్లో ఉండాలి. ఈ అక్షరాలన్నీ పోయి
ఇది ఖాళీ అయిపోవాలి, తెల్ల కాగితాల పొత్తమైపోవాలి అంటారు ఆయన. అలాగే ఎప్పుడు ఎదుటివారి యొక్క ఏదో గొప్పవారి యొక్క సంతకం నీకు ఆటోగ్రాఫ్లా ఉండకూడదు. ఏదో ఒక ముష్టి కాగితం తీసుకుని ఆటోగ్రాఫ్ అని పెట్టించుకుంటాం కదా, అది మళ్ళీ ఎక్కడ వాడచ్చాం కదా, అలా ఉండకూడదు. నీ జీవితం మీద వీళ్ళ సంతకం ఉండాలి. నాకు తెలిసి మనందరి జీవితాల మీద ఈయన సంతకం ఉంది. ఆ చెరగని సంతకం అది. చెరగద శిలాక్షరం అంటారు సంస్కృతంలో. శిల మీద రాసిన జలాక్షరము శిలాక్షరము అంటారు. నీళ్ల మీద రాసిన రాతలు, శిల మీద రాసిన రాతలు. శిల మీద రాసిన రాతలు శాశ్వతంగా ఉంటాయి, నీళ్ల మీద రాసిన రాతలు తాత్కాలికంగా ఉంటాయి. ఈయనన్నీ శిలాక్షరాలే రాశారు, శిలా శాసనాలే రాశారు, మన జీవితాలకు ఉపయోగపడేదే రాశారు. అందుకని భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, చదువులు ఎలా ఉండాలి, బోర్డు చదువులు వేస్ట్రా గురువు అని రాశారు. సో నాట్ ఓన్లీ జస్ట్ ఒక ప్రేమ పాట ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది, ఆ పాట రాసింది ఈయనే. అవును. అలాగే జెండాపై కపిరాజుంటే అది అంటే జెండాపై కపిరాజుంటే రథమాపేది ఎవరంట. గుండెల్లో నమ్మకం ఉంటే బెదిరిందుకు పదమంట. అందులో లైన్ ఉంటుంది, ఇటు నుంచి అటు వెళ్ళారు సినిమా హీరోలంతా, దివి నుంచే దిగిరాలేదు మన తారాగణమంతా, మీలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా, పైకి వస్తే జై కొడతారు అభిమానులై జనమంతా, ముందుగా తెలుసుకో మునిగే లోతెంతో, సరదాగా సాగదు వేట నట్టేట ఎదిరేత. నాకు తెలిసి ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే, జీవితం గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక్క పాట సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సిరివెన్నెల పాట కనుక నీ చేతిలో ఉంటే, సిరివెన్నెల పాట జీవితం కనుక నీకు ఇలాగ హృదయంలో ఉంటే, నీ జీవితం సిరి వెన్నెల అవుతుంది. సిరి అంటే డబ్బు కాదు, ఆనందంతో కూడిన డబ్బు, ఆనందం, ఆలోచన. అవును. వెన్నెల అంటే వెలుగు. మామూలుగా అయితే డబ్బు అనేది ఎవరైనా సంపాదిస్తారు, కానీ డబ్బుని అందంగా ఆనందంగా సమకూర్చుకోవడం గొప్ప విషయం. కోటాను కోట్లు ఉండే ఉపయోగం ఉంది, ఎప్పుడు స్కామ్లో బయటపడతామో తెలియనప్పుడు. అవును. అట్లా. అయితే సార్ ఇదేంటి అంటే, సిరివెన్నెల గారిపై అసలు చాలా పుస్తకాలు వచ్చాయి, ఆయన చాలా మంది కూడా రాశారు. అయితే ఆ పుస్తకాలకి అలాగే ఈ బుక్కి కూడా తేడా ఏంటి? ఇది ఖచ్చితంగా గర్వంగా, సగర్వంగా, కాన్ఫిడెన్స్ తోటి, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో తలకాయేమో ఎత్తుకొని ఈ యొక్క తల ఎత్తు జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని ఈయనే రాశారు. కాబట్టి తెలుగు నేలలో మొలకెత్తిన వాడిగా తలెత్తి జీవించిన తమ్ముడిగా చెప్పగలను. దిస్ ఇస్ ద ఫస్ట్ కంప్లీట్ బయోగ్రఫీ ఆఫ్ మిస్టర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి సంబంధించిన మొట్టమొదటి కంప్లీట్ సంపూర్ణమైన బయోగ్రఫీ. ఇంతకుముందు వచ్చినవన్నీ ఓన్లీ పాటల మీద రాశారు. పైడిపాల గారిని మా గురువు గారు, ఆయన ఓన్లీ ఆయన పాటల మీద రాశారు. అలాగే ఈయన పాటల్ని మాత్రమే తానావారు 6 వాల్యూమ్స్గా వేశారు. ఐ థింక్ ఇక్కడ నేను కూర్చున్న దాని వెనకాల కెమెరా ఉంటే కనుక ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఇవి 3 కెమెరా ఉంటే కనుక కనిపిస్తూ ఉంటే, ఇంకొక 3 లోపల ఉన్నారు. 6 పుస్తకాలు వాల్యూమ్స్ ఉన్నాయి ఆయనవి. సో ఈయన యొక్క జీవితంలో ఉన్న వ్యక్తిత్వాలకు సంబంధించిన, ఆయన ఆలోచన విధానం సంబంధించిన, ఆయన మిత్రులందరూ బంధువులందరూ రాసిన వ్యాసాల సంకలనం సీతారామశాస్త్రి గారి తమ్ముడైన శ్రీరామశాస్త్రి గారు పూర్ణత్వ పొలిమేరలోని పుస్తకం రాశారు. సో అందుకని రాశారు. కానీ వాళ్ళందరూ రాసిన వాటిలో వాళ్ళందరూ రాసిన పువ్వులు, ఆయన పువ్వు ఈయన రాస్తే ఆ పువ్వులన్నీ తీసుకుని అందమైన అల్లిక చేసి, దాన్ని మల్లిక చేసి, దాన్ని దారంతో కట్టి, దాన్ని అనుబంధంతో ఆధారం చేసి నేను పుస్తకంగా మలిస్తే ఒక అందమైన దండ అయితే, ఆ దండం ఈయనకి దండమైతే, ఈయన పాటల దండమైతే, ఈయన సీతారాముడు కదా, వాడు కోదండం అంటే రాముడి యొక్క బాణాల యొక్క ధనస్సు అనమాట. సో ఈయన పాటల కోదండం అయితే, ఆయన పాటలకు దండం. నాకు తెలిసి మీరు చెప్పే ప్రతి మాట కూడా మళ్ళీ మా మైండ్లోకి వస్తూనే ఉంటుంది సార్, అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిపై మీరు రచించిన పుస్తకం ఏ పబ్లిషర్ పబ్లిష్ చేశారు సార్? నేనండి, మీరే ఓన్ గా? సిరివెన్నెల కుటుంబం వారితో కలిసి
ఓకే. నేనే పబ్లిష్ చేశాను. దాదాపు నా పుస్తకాలన్నీ ఏదో 1-2 తప్ప అన్నీ నేనే పబ్లిష్ చేసుకుంటాను. అంటే ఒక ఇన్ని చేస్తున్నప్పుడు ఆ బాధ్యతను కూడా తీసుకోవడం మీకు కష్టం అనిపించలేదా? ఇష్టం అనిపించింది. కారణం ఏంటంటే ఒకళ్ళ కాళ్ళ మీద బతకడం కన్నా మన మోకాళ్ళ మీద బతకడం విన్నా. అందుకని ఈ పుస్తకం సరదాగా వేసుకుని మనం అంటే సిరివెన్నెల కుటుంబ వార్తలు ఎందుకు వేశాను కారణం ఏంటంటే వారు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా అంటే నాకు కూడా ఆత్మీయ అనుబంధం ఉంది కాబట్టి సీతారామ శాస్త్రి గారితో కుటుంబంతో ఉంది కాబట్టి నా చుట్టాలు కూడా అవుతారు యాక్చువల్గా. అందుకని నేను సిరివెన్నెల కుటుంబ వారితో కలిసి వేశాను. కానీ పబ్లిషింగ్ ఎవ్రీథింగ్ అంటే వాళ్ళతోటి కలిసి ఉండడం అనేది నాకు చాలా ప్రివిలేజ్, వాళ్ళకి కాదు యాక్చువల్గా. సీతారామ శాస్త్రి గారి కుటుంబంలో పుట్టడమే వాళ్ళ అదృష్టం అంటారు నేనైతే. అంతే. మనందరం కూడా అదృష్టమే, ఆయన జగమంత కుటుంబంలో పుట్టే కదా. నిజంగా నేనంటే అలానే అనుకుంటాం సార్. అంటే ఆయన పాట మనకి ముందు వచ్చే జనరేషన్స్కి అయితే ఆ పాటలు వినిపించి అరే ఇంత అద్భుతంగా రాశారని వాళ్ళు అనుకుంటారు. అట్లీస్ట్ మనం చూసాం. మీరైతే ఇంకా ఆయన సాన్నిధ్యంలో ఉన్నారు. అవును. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని లాస్ట్ అంటే ఎప్పుడు కలిసారు మీరు? నేను ఆయన మరణించడానికి అంటే కలవడం యాక్టివ్గా మామూలుగా ఆయన మరణించడానికి ఒక 4 నెలల ముందు. ఎలా జరిగింది? హైదరాబాద్ దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఒక ఏరియా మోకిలా అని ఒక ఏరియా ఉంటే అక్కడ చిన్న ఫంక్షన్ ఉంటే నేనును ఆయనను ఐఫోకస్ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ గురించి కూడా ఇందులో రాశాను. ఎందుకంటే కందుకూరు శివానందమూర్తి గారి యొక్క ఆశీస్సులతోటి వచ్చిన సంస్థ ఐఫోకస్ అని. అదొక అంటే జీవితంలో దిశానిర్దేశం చేసే 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వ వికాస మోర్ దెన్ దట్ సంస్థ. ఆ సంస్థ ఆ బాధ్యతలు మోస్తున్న కుప్ప వాసుదేవ శర్మ గారు ఉన్నారు. నా మిత్రుడు, సోదర సమానుడు ఆయన. ఇద్దరం కలిసి ఈయనతో కలిసి ట్రావెల్ చేస్తాం. ఇంకొక అబ్బాయి డ్రైవింగ్. ముగ్గురం కలిసి వెళ్ళినప్పుడు అప్పుడు లాస్ట్ కలవడం. అది ఎలా జరిగింది? వాళ్ళు మీరు మాట్లాడుకున్న మాటలు ఏంటి? ఆయన ఎప్పుడు మాట్లాడిన లైఫ్ గురించే. ఆయన అప్పుడు బాగా మాట్లాడిన ఒక లైన్ అప్పటికి నాకు గుర్తుంది. ఏం చెప్పమంటారా? ఆమె రాఘవ, నన్ను రాఘవ అంట. మామూలుగా నేనంటే బాగా ఇష్టమైన, నన్ను బాగా ఇష్టపడేవాడు నన్ను రాఘవ అనే పిలుస్తారు. నన్ను ఇంట్లో రఘు అంటారు, బయట రాఘవేంద్ర. బట్ రాఘవ అనేది వెరీ రేరెస్ట్ స్వీటెస్ట్ నాకు పలకరింపు. అది వింటే నేను అవుతాను పులకరింపు. ఆయన రాఘవ ఎంత అంటే చాలా విషయాలు మాట్లాడారు. ఆ రోజున గవర్నమెంట్ కట్టాల్సిన 30% 25% ట్యాక్స్ కట్టేస్తే ప్రశాంతంగా ఉన్న డబ్బును ఎంజాయ్ చేయొచ్చు కదయ్యా. ఈ 20% 30% కట్టడం మానేసి దాన్ని ఎలాగా దాన్ని చేయాలని ప్రయత్నించి ఈ 70% దాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయడం మానేసి ఆ 10% కోసం ఎందుకే అంటే చాలా లాజికల్గా చాలా అనిపించింది అనమాట. ఏదో ఎకనామిక్స్ చాలా సింపుల్గా చెప్పడం ఈయన దేశభక్తి ఇంతకన్నా. నా దృష్టిలో ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కడు దేశభక్తుడు. దేశానికి ఉపయోగపడే ఆర్థిక వనరులను ఎవరిస్తారు అంటే ట్యాక్స్ పేయర్స్ ఇస్తారు. అయిపోయింది అంతే. సో అంతే. అలా కొన్ని చాలా అత్యద్భుతంగా చెప్తారు ఆయన, కొన్ని వందలు యాక్చువల్గా. నేను సింగిల్ లైనర్స్ ఆఫ్ సీతారామ శాస్త్రి గారు అని చెప్పి రాయాలనుకున్నాను యాక్చువల్గా. సింగిల్ లైన్లో చెప్పేస్తాడు ఆయన అంతా. ఇందాను ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది. అయిపోయింది కదా. ఇంతకంటే ఏం చెప్పాలంటే అవును, పేరులో ప్రణయం తీరులో ప్రళయం అయిపోయింది కదా. మహిళలు మహారాణులు అయిపోయింది కదా. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం అయిపోయింది. ఇవన్నీ సీతారామ శాస్త్రి గారు రాసినవి. అవును, ఇవన్నీ సింగిల్ లైనర్సే. ఇంత పెద్దగా నెగ్గదీసాడు సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు సమాజ జీవోత్సవాన్ని. అయిపోయింది. మారదు లోకం సింగిల్ లైన్లో చెప్పగలడు ఆయన. నాకు యాక్చువల్లీ ఈ పుస్తకంలో సింగిల్ లైనర్స్ రాయాలను, బట్ స్పేస్ సరిపోక రాయలేదు. ప్రత్యేకంగా దాని మీద రాయాలంటే మళ్ళీ 200 పేజీల పుస్తకం అవుతుంది. ట్రై చేయండి సార్, మాకు కావాలి. నీతో మాట కదా కావాలి. అయితే సీతారామ శాస్త్రి గారు ఎప్పటికీ ఉంటారు, కానీ ఆయన తర్వాత మీకు అంతగా నచ్చింది, లేకపోతే ఆయన తర్వాత మీకు ఒకంతగా ఇన్స్పిరేషన్ అనిపించిన రైటర్ ఎవరు? ఖచ్చితంగా ఇది చక్కగా కాంట్రవర్సీ చేసుకోవడానికి, తమ్ముళ్ళని పెట్టడానికి, హిట్ టీవీలో హిట్ చేసుకుని అవడానికి అత్యద్భుతమైన అవకాశం ఉన్న ఏకైక క్వశ్చన్ ఇది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తర్వాత అంటే నీ క్వశ్చన్లో సారాంశం ఏంటి అంటే ఆయనంతా బాగా రాసేవారనా, ఆయన వెలిగించిన దీపాన్ని అఖండంగా తీసుకువెళ్ళేవారనా? మీరు తిరిగి నాకే పెట్టారా? ఆయన బాగా రాస్తారు,
కానీ ఆయన తరువాత ఇప్పుడు రైటర్స్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడినా కూడా ఆయన తర్వాతే మేము అని వాళ్ళే ఒప్పుకుంటారు. సో ఆయన తర్వాత నేనేమంటానంటే ఇక్కడ తర్వాతలు ముందులు ఉండరు, ఓకే. అందరూ ముదురులే ఉంటారు. నేనేమంటానంటే సీతారామ శాస్త్రి గారి సమకాలీనంగా ఉన్న జొన్నవిత్తులు గారు కానీ, వెన్నెలకంటి గారు కానీ, మరొకరు కానీ, సామవేద షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు కానీ, ఆయన తర్వాత వచ్చిన చంద్రబోస్ కానీ, రామజోగి శాస్త్రి గారి, భాస్కర భట్ల కానీ, అనంత శ్రీరామ్ కానీ, ఇంకా ఎవరైనా నేను లిస్టులో మర్చిపోతే క్షమించమని కోరుతూ వారు కానీ, ఆయనకన్నా ముందున్న ఎవరైనా కానీ, కొసరాజు లాంటి వాళ్ళు కానీ, అసలు తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాకు ఒక పాట ఎవడో రాస్తారు కదా, చందాల కేశవదాసు అని ఆయన. అలాంటి చందాల కేశవదాసు పరితాప భారంబు భరింపతరమా అనే ఒకనొక పాటతోటి తెలుగులో మొట్టమొదటిసారిగా భక్త ప్రహ్లాద సినిమాతో 1931 ఆ ప్రాంతంలో తెలుగు సినిమా పాటల చరిత్ర ప్రారంభమైతే, ఈయన తెలుగు సినిమా పాట రాసే సమయానికి ఒక 40,000 తెలుగు సినిమా పాటలు ఉంటే, అంతకు ముందున్న సముద్రాల కావచ్చు, కొసరాజు కావచ్చు, లేకపోతే పింగళి కావచ్చు, మరొకరు కావచ్చు, ఏం రాశారో ఈయన సమకాలీనంగా ఉన్న ఈయన వెళ్ళే సమయానికి ఆల్రెడీ ఉన్న ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి, సినారే లాంటి వాళ్ళు ఉన్న ఈయన సమకాలీన తర్వాత వర్ణ. ఇదంతా ఏం చెప్తానంటే వాళ్ళ పేర్లు కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించాను నేను. తెలుగు సినిమా పాట మొదలుకొని చందాల కేశవదాసు మొదలుకొని నిన్నామనటి వారి వరకు, అంటే సమకాలీలో కొంతమంది పేర్లు ఇంకా రాసి ఉండకపోవచ్చు, ఎందుకంటే సమకాలీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రాశాను నేను. అది నేను ఎందుకంటే చాలా ఇష్టపడతాను పుస్తకం రాసేటప్పుడు. ఇందాక మీరు అడిగే రీసెర్చ్ గురించి నేను రీసెర్చ్ చేస్తాను నేను. అంటే ఏం చెప్పదొచ్చాను ఇక్కడ, ఎవరి పంధా వాడదు, దాన్ని కూడా చెప్తాను నేను. జీవితంలో కూడా అంతే. జీవితం ఎప్పుడూ కూడా, జీవితం ఏనండి, సెలబ్రిటీలు అనండి, రోల్ మోడల్స్ అనండి, ఏమనండి, నేను తినంటే బఫే అన్నానండి. ఈ పక్కన నాన్ వెజ్ ఉంది, ఆ పక్కన వెజ్ ఉంది. నాన్ వెజ్లో రకాలు ఉన్నాయి, ప్రాను, ఏదో ఫిష్ ఉంటాయి కదా, ఫిష్, మటను, చికెను, ఎగ్, XYZ. ఈ పక్కనేమో మామిడికాయ పప్పు, ఆ పక్కనేమో వంకాయ కూర, ఇంకో పక్కనేమో పెరుగు, ఇంకో పక్కనేమో పచ్చళ్ళు 4-5 రకాలు ఉన్నాయి. జీవితం కూడా అంతే, రోల్ మోడల్స్ కూడా అంతే, సెలబ్రిటీలు కూడా అంతే, వ్యక్తులు కూడా అంతే. ఒకడికి పచ్చడి ఇష్టం, వెళ్ళి పచ్చడి ఇష్టం. పచ్చడి తక్కువ కాదే, బిర్యానీ ఎక్కువ కాదే. ఎవరికి ఎక్కువ? తీసుకునేవాడికి. గుడిలో ప్రసాదం తయారు చేస్తారు. ఆ ప్రసాదం తిన్న అదే భక్తుడు బయటకు వచ్చిన తర్వాత మరమరాలతోటి పిడత కింద పప్పు ఏదో అంటారు, అది కొనుక్కు తింటాడు. ఇది కాలక్షేపం, అది మహాక్షేపం. 2 ఇంపార్టెంటే. అందుకని పచ్చడి ఇంపార్టెంటే, పెరుగు ఇంపార్టెంటే, సాంబార్ ఇంపార్టెంటే, రసం ఇంపార్టెంటే, పులుసు ఇంపార్టెంటే, కూరలు ఎన్ని రకాలు అన్నీ ఇంపార్టెంటే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. సీతారామ శాస్త్రి గారు ఈయన ఒక్కరే అంటే అర్థం ఈయన ఒకడే అని కాదు, ఈయన మాత్రం ఈయనకి ఒకడే అని. మిగతా వాళ్ళందరూ ఎవరి వారు. వ్యక్తిగతంగా నేను పలానా వారిని ఆరాధించడాలు ఇష్టపడాలి, పాటలు బట్టి ఉంటుంది. చంద్రబోసు నాకు వ్యక్తిగతంగా పరిచయమే, రామజోగి శాస్త్రి గారి పరిచయమే, భాస్కర భట్ల పరిచయమే, శ్రీమణి పరిచయం, అనంత శ్రీరామ్ గారితో తక్కువ పరిచయం లేదు, అందరూ పరిచయం. సో ఈయన తర్వాత నేనేమని కోరుతానంటే, యాక్చువల్గా నేను ఒరిజినల్గా రాయాలనుకున్న బుక్లు ఏంటంటే, ఈయన తర్వాత వీళ్ళందరినీ ఏదో వీళ్ళ బుధస్కంధాల మీద వీళ్ళందరూ వస్తున్నారు అన్నట్టుగా రాయాలనుకున్నాను. స్పేస్ కుదరకు రాయలేదు. బట్ ఐ ఫీల్ ప్రౌడ్లీ ఆర్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్గా ఏంటంటే, ఈయనైనా వేటూరైనా ఎవరైనా వారి నుంచి మనం నేర్చుకునే ఉంటే నేర్చుకుంటాం. అవును. కొత్త తరం నుంచి ఇప్పుడు సీతారామ శాస్త్రి, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు అవన్నీ చెబుతున్న సీతారామ శాస్త్రి గారివే. ఇందాక మహాప్రసాదము మొరమరాలు అన్నాను కదా, అది ఈ పుస్తకంలో రాసిన సీతారామ శాస్త్రి గారి మాట, ఓకే, నా మాట కాదు. ఇందాక నేను షడ్రుచులు లేకపోతే బఫే అది ఈయన మాట, నా మాట కాదు. నేను చాలా తెలివిగా ఆయన మాటలే మాట్లాడుతున్నాను మొత్తం ఇంటర్వ్యూ అంతే. ఆ మాట పుస్తకంలో కూడా అంతే. నేను సోమబాబు గారు జీవిత చరిత్ర రాసిన అంతే, వైఎస్ రాజశేఖర రాసిన అంతే, రేపొద్దున ఇంకోటి రాయిపోతున్నా అంతే. అందులో నా మాట ఉండదు, వాళ్ళ మాటలే ఉంటాయి. వాళ్ళ ఆత్మ కదులుతూ ఉంటుంది. ఆత్మ కదిలితేనే కదా ఆత్మకథ అవుతుంది, లేకపోతే ప్రేతాత్మకథ అవుతుంది. అంటే అందుకు ఏం చేశాను నేను, సీతారామ శాస్త్రి గారు ఆయన తర్వాత రాయాలనుకున్నాను యాక్చువల్గా. బట్ నెక్స్ట్ ఎప్పుడైనా రాస్తారేమో తెలియదు, కానీ ఎవరికి వారే గొప్పండి.
ఆ మాటకు వస్తే నిన్న మొన్నటి తరంతడు ఈయన హరే రామ్ సినిమాలో 2006లో పాట రాశారు. అబ్బా వినాల్సిందే ఆ పాట. ఈసారి ఎప్పుడైనా మీరు హరే రామ్లో ర్యాప్ అంటాం. ర్యాప్ అంటే చాలా ఫాస్ట్ మొత్తం ఆ పాటలో కూడా ఈయన అత్యద్భుతమైన వాక్యాలు రాశారు. సో అందుకని సీతారామ శాస్త్రి గారు లాస్ట్లో రాసిన పాటలో కూడా బెస్ట్గానే రాశారు. అసలు అలవైకుంఠపురంలో నీ కాళ్ళను పట్టుకో వదలనన్నవి చూసే నా కళ్ళు మరి అసలు ఆ పాట అంటే సామజవరగా మన బాగా అంటే ఇంత రొమాంటిక్ పాటని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు 2000 పాటలు దాటి రాసేసిన ఒక వ్యక్తి ఇలా రాయగలడా? నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నవి నా కళ్ళు చూడే నా కళ్ళు. ఓకే అంతేనా? నువ్వు కాటుకు పెట్టుకున్నావు, నులుముతుంటే ఆ కాటుక పెట్టుకున్న కళ్ళు ఉన్నాయి కదా, అవి నా కాళ్ళకు కావలి కాస్తున్నాయి. నువ్వు కనుక నిలిపేసుకుంటుంటే నా కళలు చెదిరిపోతాయి. ఇంతలా రాయాలి అంటే అలాగే సామజ వరగమన అనేది ఒక కంప్లీట్ క్లాసిక్. ఆ వర్డ్ ని తీసుకొచ్చి కూడా కలిపేసి అసలు ఒక రిధం వచ్చేలా చేశారు. అది అది కేవలం ఆయనకి మాత్రమే సాధ్యమేమో అనిపించేలా ఉంటుంది. అంతే. అంటే అలాంటి ఆయనకి మాత్రమే సాధ్యాలు చాలా ఉన్నాయి. తెల్లవారదేమో స్వామి అని శృతిలైల సినిమాలో పాట ఉంటుంది. ఆ పాటని రాసింది 15 నిమిషాల్లోనే, కానీ అన్నమయ్య రాశాడేమో నీ వాటికి అనుకుంటారు. అందులో ఉంటుంది చెలువము నేలగా చెంగట నేనని ఆ పాట. అంటే పూర్తిగా అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య, ముత్తుస్వామి దీక్షితారు లాంటి వాళ్ళ యొక్క పదాలు చాలా అంటే అదొక తరహా అరుదుగా. అవును, అప్పటి పదాలు అలాగే రాశారు ఈయన. అవును. చెలువము నేలగా చెంగట నేలని నెలత తలపులే అంటే ఈ పదాలు అప్పటి పదాలు. అలిమేలు మంగకు అని అలిమేలు మంగకు ఆ పాట. అదే ఆయన బోటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా అని రాశారు. అవును. అదే ఆయన ఏదో లిటిల్ సోల్జర్స్ లాంటి సినిమాల్లో చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టుగా సూర్యుడు ఎందుకు పరేషాన్ ఎందుకు. అవును, బ్రహ్మానందం గారు ఉంటారు ఆ సాంగ్ లో. అదే ఆయన మాయలోడి సినిమాలో ఇదంతా పాడు పొట్టకు గూడు పెట్టే పాత ఇద్యండి అని మాయలోడు రోడ్డు పక్కన చేసే మాయల మంత్రాలతోటి ఏదో లోపల వెళ్తుంటాడు బయట అని దాన్ని అబ్బా నాకు తెలిసి మనందరి దగ్గర కూడా ఏదో ఉంటుందని జల్లలు పీకే మాయలు మంత్రాలు కిలాడీలు ఉంటారు. గొప్పగా వెళ్తే వేరే పదం లేదు. పాట రాయడానికి ఆయన తపన పడ్డాడు. ఈ తపన తపస్సు అన్ని కూడా ఆయన చేశారు. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఆ పేరు ఫస్ట్ సిరివెన్నెల అని వచ్చింది ఆయన మూవీతో అని మనందరికీ తెలుసు. ఆ మూవీలో విరించినై విరచించి తిని ఆ పాట గురించి మీరు మాకు కాస్త వివరించండి. అంటే ఇక్కడ విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం అనే పాట, విరించినై వినిపించి తిని అనే ఆ పాట ఆయన మొత్తం సినిమాలకు సంబంధించిన ఫస్ట్ పాట. అదే కె విశ్వనాథ్ గారు ఆయన చెన్నై రమ్మనమని పాట రాయమన్నప్పుడు రాసిన పాట. నేను ఆ పాట సందర్భం సీతారామ శాస్త్రి గారు ఫస్ట్ టైం కె విశ్వనాథ్ గారు ఇంటి మేడ మీద పైన కూర్చుని మాట్లాడుతున్న తీరు ఫస్ట్ కె విశ్వనాథ్ గారు సీతారామ శాస్త్రి గారితో ఏం మాట్లాడారు అన్నది కూడా నేను ఈ పుస్తకంలో రాశాను. ఓకే. ఆ పాట రాయడానికి విధాత తలపున అనే పాట రాయడానికి ఎంత కష్టపడ్డారు ఆయన. అనాది జీవన వేదం లాంటి పదాలు కానీ అసలు నాదం నుంచి సృష్టి ఆవిర్భవించింది అనే ఉపనిషత్తుల్లో ఉంటుందన్నమాట. ఆ ఉపనిషత్తుల్లోంచి ఉన్నదాన్ని ఎలా తీసుకున్నారు ఆయన వివరంగా రాశాను నేను. ఓకే. అదొకటే కాదు, ఈయన రాసిన చాలా పాటల వివరాలు నేను బ్యాక్గ్రౌండ్ అని రాశాను నేను. అరే చెమ్మకు చెమ్మకు చమ్ చుట్టుకో చుట్టుకో చంపదరువులే ఆ జంపెదరువులే ఆ పాట గురించి రాశాను నేను. ఓకే. తద్దనిక తప్పదిక ఆ పాట గురించి రాశాను. అంటే అన్ని పాటలు ఇంపార్టెంట్ పాటలు వాటి వెనకాల ఉన్నది. అంటే ఎలా తెలిసింది సార్? లైక్ ఆయన ఒక పాటకి 2 పాటలకి ఇష్టం ఉంటే తెలుస్తుంది అనుకోండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా జరిగింది, ఆయనకి ఎలా వచ్చింది అనేసి. ప్రతి పాటకి తెలియడం ఎలా సాధ్యమైంది? పరిశోధన.
ఎన్ని డేస్ పట్టింది మీకు ఇది రాయడానికి? అంటే టెక్నికల్గా అయితే స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టిన 6 నెలలకు పుస్తకం తీసుకొచ్చాను. బట్ రాయడం వెనకాల చాలా ఉంటుంది. ప్రీ ఏదో ప్రొడక్షన్ అంటారు సినిమాల్లో, అలా ఒక 5-6 ఏళ్ళ నుంచి రాస్తున్నాను. ఓకే. 5 to 6 ఇయర్స్ నుంచి ఈ పుస్తకం పుట్టింది 5 to 6 ఇయర్స్ బ్యాక్. ఓకే. కానీ ఇన్పుట్స్ రాసుకుంటాం. ఇన్పుట్స్ రాసుకుని అంటే పువ్వులన్నింటినీ సమకూర్చుకుంటాం. దారం కట్టడం, అది దండ కట్టడం మొదలు పెడతాం కదా, అది 6 నెలలు పట్టింది. 6 నెలలు. అలా ఇందులో జగమంత కుటుంబం ఏకాకి జీవితం నాది అంది కదా, ఆ పాట మీద మాత్రం విశ్లేషణ చేస్తూ 2 పేజీలు రాశాను నేను. ఓకే. నాకు తెలిసి ఎవరు ఇంతవరకు చేయలేదు ఇది. నా పాట పంచామృతం అని చెప్పి ఆయన ఒక పాట రాశారు. అవును. నా గానాన గీరవాడి స్నానాలు సాగించి దాని గురించి ఒక సింగిల్ పేజ్ రాశారు. అది కొంతవరకు ఆయన చెప్పారు. కానీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే దాని గురించి సీతారామ శాస్త్రి గారు అనేక వేదికల మీద అనేక వెర్షన్స్ చెప్పారు. వాటన్నిటిని సింగిల్ వెర్షన్ తీసుకొచ్చాను నేను. రీసెంట్గా నేను మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు, మా అన్నయ్య గారి అబ్బాయి ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయి అనుకుంటే, వాడు అంటే 22 ఏళ్ళు అంటే అర్థం ఏంటంటే ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ జనరేషన్, యంగర్ జనరేషన్. వాడి పుస్తకం చూస్తూ అన్న మొదటి మాట అంటే, బాబాయ్ ఈ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాట మీద నువ్వు చేసిన విశ్లేషణ అత్యద్భుతంగా ఉందన్నాడు. యాక్చువల్గా 22 ఏళ్ల కుర్రాడికి ఆ విశ్లేషణ ఎక్కింది అంటే ఆయన ఎంత గొప్పగా రాశాడు. ఎందుకంటే ఆయన రాసినప్పుడు ఆయన వయసు కూడా 26 ఏళ్ళే. ఓకే. సో జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసారం సాగరం నాది సన్యాసం శూన్యం నాది అనేది అత్యద్భుతం. సింగిల్ లైన్లో చెప్పేస్తాను దాన్ని. సింగిల్ లైన్. అంతా ఉంది ఏదీ లేదు, ఇది అర్థమేది కాదు అంతే. అవును. ఈ ప్రపంచం అంతా మన బతుకంతా అంతా ఉంది ఏదీ లేదు అంతే. అదే జగమంత కుటుంబం అన్నాడు, నాదే అన్నాడు, మళ్ళీ ఏకాకి అన్నాడు, నేనే అన్నాడు అంతే. ఈ అంతా ఉంది ఏదీ లేదని తెలుసుకోగలిగితే మనకి ఏ విధమైన విషాదం ఉండదు. అంతా ఉంది అంటే అర్థం ఏంటంటే నువ్వు దేనికి అప్లై చేయి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు నా బతికింతేనండి ఏం లేదని అన్నావు అనుకో, ఏం లేదు చెప్పు, ఏమి లేదో చెప్పు. అమ్మ ఉంది, నాన్న ఉంది, అన్నయ్య ఉన్నాడు, అక్కయ్య ఉంది, తమ్ముడు, ఏం లేదు, దేనికి ఏడవాళ్ళు. పోనీ అన్నీ ఉన్నాయంటున్నావు కదా, ఏం లేదు, ఏముంది, ఏముంది. ఉదాహరణ ఒక ఆయనకు వాళ్ళ తాతగారు చనిపోయారు, ఉన్నారా? ఇలా చెప్పడం మొదలు పెడితే ఏమీ లేదు, ఏమీ లేదు కదా, నువ్వే లేవు కదా. దేర్ విల్ బి ఏ పాయింట్ యూ హ్యావ్ టు డై. యూ అంటే ఎనీవన్. సిరివెన్నెల చేంబూలు సీతారామ శాస్త్రి గారు కూడా మరణించాల్సిందే కదా. ఆదిశంకరాచార్య ఎవరి పేరు చెప్పండి, మరణం ఇక్కడ శాశ్వతం. అది నేను మాట అంటాను. యాక్చువల్గా పుట్టుక నీ చేతిలో లేదబ్బా, మరణం నీ చేతిలో లేదు. ఎందుకని? పుట్టుక ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి ఏది తెలియదు కదా. మరణం ఎప్పుడు చచ్చిపోవాలి, ఎలా చనిపోవాలి ఏం తెలియదు కదా. ఈ రెండిటికి మధ్యన ఉన్నదే లైన్. ఆ లైనే, ఈ 2 బిందువుల మధ్య ఉన్న లైనే ఒక మాట చెప్పాలంటే జీవితం. అలాంటి జీవితాన్ని ఆనందంగా బతుకు. ఎందుకు నువ్వు జీవితాన్ని, అదే కదా మనకి చిత్తమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అనే పాటలో మొత్తం పాట మహాచింతగా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుంది. అత్యద్భుతం. మరి నీ ప్రశ్నలు నీవే కొత్త బంగారు లోకంలో. అది ఇంకొక అద్భుతం సార్. అసలు ఆయన అలాంటి పాటల గురించి చూసుకుంటే ఇంకా మనం ఒక రోజు మొత్తం పెట్టుకోవాలి. అది నేను మన ఇంటర్వ్యూ బిగినింగ్లో కూడా అన్నాను, గుర్తుందా మీకు? మనం పాటల్ని కనుక కోట్ చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు నేను కూడా మీరు గమనించలేదు, టక్కుమని కోట్ చేయట్లేదు. నేను పాట అంతా చెప్పగలను. నేను పుస్తకం రాసిన పాట అంతా నోట్లు వచ్చింది కదా, కానీ పాటల మీదకి వెళ్ళదలుచుకోలేదు. నేను పాటల వెనకాల ఉన్న మాటల మీదకి వెళ్ళాను. అది కదా తెలుసుకోవాలి. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, ఆయన ఫస్ట్ టైం చూసిన వెంటనే నేను ఏదో పులకించిపోయిన మాట నిజమే ఉండొచ్చు. పులకించిపోతే ఉపయోగం ఉంది, ఆటోగ్రాఫ్ అడిగితే ఉపయోగం ఉంది, ఆయనతో ఫోటో తీసుకుంటే ఉపయోగం ఉంది. కాదు, సీతారామ శాస్త్రి గారి ఆదర్శాలు తీసుకో. మీరు నమ్మరు, నేను మామూలుగా శాస్త్రి గారినే కాదని చాలామంది తక్కువ కలుస్తాను. నాకు రామ్ గోపాల్ వర్మ చాలా క్లోజ్, బట్ తక్కువ కలుస్తాను. చాలామంది పేర్లు చెప్పడం నాకు ఏదో ఎలా ఉంటుందంటే, సినిమాలో ఏదో మినిస్టర్ గారు పక్కన నేను, ఎమ్మెల్యే గారు పక్కన నేను అన్నట్టుగా ఉంటుంది. అని చెప్పి అలా బాగుండదు. కానీ తక్కువ కలుస్తాను మనుషులు నేను. ఎందుకంటే ఎక్కువ కలవడం ఇంపార్టెంట్ కాదు, కలిసినప్పుడు ఎక్కువగా జీవించడం ఇంపార్టెంట్, ఎంత నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్. సో పక్కన నిలబడి ఫోటో ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చెప్పి తీరాల్సిందే. హరిక ఈ బుక్
వెయ్యాలి, పబ్లిష్ చేయాలనుకున్నప్పుడు క్యాజువల్గా మామూలుగా ఫ్రెండ్ ఒక టీం ఉంటుంది కదా, టీంతో మాట్లాడుతున్నప్పుడు సీతారామ శాస్త్రి గారిది మీది మా ముఖ్యంగా ఈ కవర్ డిజైన్ చేసిన ఆయన, ఈ బుక్ డిజైన్ కవర్ అంట కదా డిజైన్, పెమ్మరాజు రవి కిషోర్ గారిని ఆయన చేశారు. ఆయన నేను సార్ మంచి కవర్ చేయాలి అనుకున్నాడు. ఈ యాక్చువల్లీ టైటిల్ ఇచ్చింది కూడా గోవిందరాజ్ చక్రధర్ నా మిత్రుడు, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఆయనకి ఆయన చాలా మంచి జర్నలిస్ట్ ఆయన. ఆయన టైటిల్ ఇచ్చారు, నేను వేసినప్పుడు పాపం ఆయన అన్న ఫస్ట్ మాట అంటే, సార్ మీకు శాస్త్రి గారితో ఉన్న ఫోటో పంపించండి సార్, వెనకాల పెడదాం. లేవు, ఒకే ఫోటో ఉంది, బాగుండలేదు అంటే పక్కన నిలబడి ఫోటో తీయించుకోవడం గొప్ప కాదు, గుండె లోపల ఫోటో ఉండడం ఇంపార్టెంట్. ఆయన పనిచేసి పాట రాసినప్పుడు తపస్సు చేశాడు, అయితే నేను పాఠం చెబుతున్నప్పుడు తపస్సు చేయాలి, ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు తపస్సు చేయాలి, ఉపన్యాసం ఇస్తున్నప్పుడు తపస్సు చేయాలి, అన్నం తింటున్నప్పుడు తపస్సు చేయాలి. లీనమవడం కదా తపస్సు అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ తపస్సు? లీనమవడం, ప్రపంచాన్ని మర్చిపోయాను. దాన్ని ఇంగ్లీష్లో ఎవడో తెలిసిన కాన్సన్ట్రేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ మరి అంతే. నాకు సీతారామ శాస్త్రి గారు పాట రాస్తున్నప్పుడు మర్చిపోయాడట, నేను పాఠం చెప్తున్నప్పుడు మర్చిపోవాలి, ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మర్చిపోవాలి, నేను ఏదైనా కాలేజీలో నిలబడో కంపెనీలో నిలబడో పాఠం చెప్తున్నాడో లేదా ఉపన్యాసం మర్చిపోవాలి. అదే అక్కడ మాత్రం నేను నీరసంగా ఇప్పుడు అంటే ఉండకూడదు. సో అందుకని ఆయన వాళ్ళ ఆదర్శాలు తీసుకోవాలి, నేను నమ్మే సిద్ధాంతం. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు సీతారామ శాస్త్రి గారిపై ఒక బుక్ రాశారు. అలాగే మీ లైఫ్ పై ఏదైనా బుక్ రాయాలి, మీరు రాయాలి, లేదంటే మీ లైఫ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఎలా చెప్తారు? నా జీవిత చరిత్రను నేను ఆత్మకథ అంటాం, ఆటోబయోగ్రఫీ అంటాం, రాయడానికి ఇంకా టైం ఉంది. నో ఐఎమ్ అట్ 50 అంటే 50 ఏళ్ళు, ఇంకా టైం ఉంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ బుక్ రాస్తే ఎలాంటి టైటిల్ పెడతారు? ఒక 5 ఏళ్ల కిందట అనుకున్న టైటిల్ భయం నుంచి నిర్భయానికని, తర్వాత మొన్న కూడా ఏదో ఇంకోటి అనుకున్నాను, కానీ అది మారుతూ ఉంటుంది. ఇంకా జీవితం అనేది ఎవాల్వ్ అవుతూ వెళ్తుంటాం కదా, అది మారుతుంది. ఓకే, అందుకు ఇంకా ఇట్ టేక్స్ టైం. నా యొక్క లైఫ్ ఇంక ఎండింగ్ వచ్చింది అనే సమయానికి కంప్లీట్ విత్ ఇన్కంప్లీట్నెస్ ఉండాలనుకుంటున్నాను నేను. అంటే అసంపూర్ణమైన పూర్ణత్వంలో ఉండాలనుకుంటున్నాను నేను. అర్థం కాలేదు కదా, మామూలు భాషలో మాట్లాడతాను, ఓకే, తెలుగులో మాట్లాడతాను. కంప్లీట్ బ్యాన్ అంటే ఏంటి నేను మామూలు చెప్పేస్తాను నీకు. మా అమ్మ మా నాన్న ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు 10కి నాకు ఒక 5 మార్కులు వేసి, అంటే బెస్ట్ కొడుకు అన్నప్పుడు మన అప్పుడు ఏదో కారు సర్వీస్కి ఇస్తాం, 2 వీలర్ సర్వీస్కి ఇస్తాం, వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ రివ్యూ అంటారు కదా, ఆ రివ్యూ కనుక మా నాన్నగారు మా అమ్మగారు రివ్యూ అడిగితే నాకు 10కి 5 మార్కులు పడి, మా ఆవిడ రివ్యూ అడిగితే నీ మొగుడు మంచోడా అంటే 10కి 5 మార్కులు పడి, మా అమ్మాయిని అడిగారు మీ నాన్నగారు అసలు మంచోడా అంటే 10కి 5 మార్కులు పడి, నా ఫ్రెండ్స్ అందరూ 5 మార్కులు పడి, ఇలా మొత్తం అందరూ కనుక నాతో పరిచయం అందరూ కనుక 10కి 5 మార్కుల నుంచి 6 మార్కులు వేస్తే నేను కంప్లీట్ మ్యాన్ కింద లెక్క. కంప్లీట్ మ్యాన్ కింద లెక్క. 10కి 10 వేయకూడదు. ఎందుకని? 10కి 10 వేసే అర్థం ఏంటంటే మన బతుకు మనం బతకలేదు, అందరం మన చెడ్డలు ఎందుకు, అందరికీ మనం మంచోడు ఎందుకు అవుతాం? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి, మీరు పుస్తకం చదివారు కాబట్టి, బాగుంది అనుకున్నారు కాబట్టి చేశారు. కింద కామెంట్స్ అందరూ అత్యద్భుతం మాకెట్ రాదని పెడతారా? వీడు వేస్ట్ వీడియోని పెట్టరా? ఒక్కడని పెట్టా. ఇప్పుడు నిన్ను కామెంట్ చేయరా, నన్ను కామెంట్ చేయరా, మన కాంటెంట్ కామెంట్ చేయరా, సీతారామ శాస్త్రి గారు మీరు కామెంట్ చేయరా? సో 10కి 5 నిన్ను మెచ్చుకొని ఇంకొక మెట్టు 5.1, 5.2, 5.96 అయితే అయిపోయింది. అదే ఉంది ఎలక్షన్స్, అదే కదా. ఎంతమంది ఎమ్మెల్యే గెలిస్తే 100 ఓట్లుంటే 51 ఓట్లు ఎవరికి వస్తే ఆడే కదా ఎమ్మెల్యే. మరి ఇక్కడ కూడా అంతే. సో అందులో నేను ఆమె కంప్లీట్ మ్యాన్ విత్ ఇన్కంప్లీట్నెస్, అసంపూర్ణత్వం కలిగిన అవ్వాలనుకున్నాను. అంటే మా ఆవిడ నేను మరణించిన తర్వాత మంచి ముగిడేరా, కాస్త 10కి 6 మార్కులు వేయచ్చు మా ఆయనకి. మా అమ్మాయి కూడా పర్లేదు, మా నాన్న అని అలా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్, నా గురువులు, ఇలా నీలాంటి వాళ్ళతో కలిసినప్పుడు ఇంప్రెషన్స్ అంటాం దాన్ని, లీడింగ్ ఇంప్రెషన్స్ అంటారు అన్నమాట. అంటే ఒక వ్యక్తిని మనం కలిసిన తర్వాత నాకు ఒక ఆయన చెప్పాడు యాక్చువల్గా, సార్ మిమ్మల్ని ఒక్కసారి కలిసిన తర్వాత మర్చిపోలేము సార్ అన్నారు. మర్చిపోనివ్వరు మీరు అన్నారు, అది కూడా ఆయన పదం వాడాడు యాక్చువల్గా. మీరు మర్చిపోనివ్వరండి, మీరు వెంటాడతారు సార్. ఐ బిలీవ్ ఇట్. నన్ను వెంటాడాడు నేను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి నన్ను వెంటాడాడు.
నేను ఇప్పటికీ ఆయన ప్రభావంతో ఉన్నాను. ఆయన పాటల ప్రభావంతో ఆయన వేటాడుతుంటే ఆయన పాటల తోటాలకి వెళ్తున్నవాడు మనందరం అంటాను నేను. అందులో పాట షికారుకు వచ్చింది అని పెట్టాను టైటిల్. పాట షికారుకు వచ్చింది. సో అట్లా నేనైతే ఏమంటానంటే నా ఆత్మకథ ఎవరైనా రాస్తారేమో తెలియదు, నా ఉద్దేశం నా బయోగ్రఫీ ఎవరు రాస్తారో తెలియదు, రాయాలి మాత్రం కోరుకుంటున్నాను. అంత గొప్ప రచయిత మరి ఉన్నారో తెలియదు, కానీ అట్లయితే నేను రాస్తారేమో తెలియదు. బట్ ఇప్పటికైతే కాదు. నా లైఫ్ గురించి చాలా సింపుల్ లైన్ చెప్పాలి అంటే అది సింపుల్ లైన్ చెప్పేస్తాను. లైఫ్ని జంతువుగా పుట్టి మనిషిగా నేర్చుకొని ఓకే మనిషితనపు ఉత్కృష్టాలను అర్థం చేసుకొని ఓకే పరిపూర్ణత వైపు వెళ్ళాలని ప్రయత్నించే మనిషిని నేను. అర్థం కాలేదు కదా, మళ్ళీ తెలుగులో చెప్తా. జంతువులా పుట్టాను నేను. అవును, మనందరం జంతువుగా పడతాం. కావాలంటే చూడు, జంతువు ఏం చేస్తుంది? బట్టలు వేసుకో. జంతువు ఏం చేస్తుంది? ఇది తినాలి, ఇది తినకూడదని లేకుండా అన్ని తింటుంది. అవును, జంతువు ఏం చేస్తుంది? టైం ఉంటే స్నానం చేస్తుంది, లేదు. జంతువు ఏం చేస్తుంది? జుట్టు దువ్వుకోదు. జంతువు ఏం చేస్తుంది? బొట్టు పెట్టుకోదు. జంతువు ఏం చేస్తుంది? ఇప్పుడు అర్థమే కదా నీకు. 1, 2 కూడా అక్కడే వేస్తుంది. పిల్లొచ్చి ఇక్కడ వేస్తుంది. 1, 2 మనిషి వేయడు. జంతువులా పడతాం, బట్టలు లేకుండా పడతాం, ఏమీ తెలియకుండా పడతాం, అమ్మని కూడా తెలియకుండా ఉమ్మేస్తాం, నాన్నని కూడా తెలియకుండా ముక్కు మీద గుద్దేస్తాం కోరుకుతాం కదా చిన్నప్పుడు. తర్వాత క్రమంగా తెలుసుకుంటాం. బాత్రూమ్కి ఎలా వెళ్ళాలో చెప్తుంది అమ్మ, బ్రష్ ఎలా చేసుకోవాలో చెప్తాడు నాన్న, జుట్టు ఎలా వేసుకోవాలో చెప్తుంది అక్క, బొట్టు ఎలా పెట్టుకోవాలో చెప్తుంది ఇంకొక అక్క లేదా వదిన. అందుకనే మళ్ళీ వద్దాం. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది. రుణం తీర్చుకునే తరుణం వస్తే తప్పించుకుపోతావా? అందుకని చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ. ఈ పాట ఈయన రాసింది రుద్రవేణ సినిమాలో. స్వర్గాలను అందుకునాలని వడిగా గుడి మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన మరచి జాలి లేని సెలవైనావు. నీ గుండెను బండగా మార్చేదా సంప్రదాయం అంటే. అందుకని ఒక్క మాటలో చెప్పాలి అంటే, జంతువుగా పుట్టిన నేను మెల్లమెల్లగా నేర్చుకుంటూ నన్ను నేను కడుక్కుంటూ మనిషిలా బతకాలి అనే స్థాయికి వెళ్ళాలి నా కోరిక. అంటే కంప్లీట్ మీల్స్ అవ్వాలి. కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తారు, ఇంకోటి ఏదో సంపాదించకపోవచ్చు. అలాగే అన్నింటినీ సంపాదించాలి. అది ఇందాక చెప్పాను కదా, 5 to 6 మార్కులు పడాలి నాకు. అందరూ 5 to 6 మార్కులు పడాలి. ఆ స్థాయికి వెళ్ళాలని కోరిక. అంటే కారణం తెలియదు కానీ వాళ్ళు నిజంగా వెళ్తున్నాను నేను. హారిక, ఇప్పుడు నువ్వు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ టైంకి నేను ఒక క్రైసిస్లో ఉన్నాను. అది నెక్స్ట్ ఇప్పుడు 6 నెలల తర్వాత చెప్తాను నీకు, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. ఆ క్రైసిస్ ఏంటి అనే దాని గురించి నేను చెప్పను, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చెప్తాను నీకు. నాకు ఇప్పుడు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఒక్కరోజు కూడా నేను వంటింట్లోకి వెళ్ళలేదు. వంట చేత కదా, వంటింట్లోకి వెళ్ళలేదంటే కాఫీ పెట్టుకోవడం కూడా మనకి పెద్దగా చేత కాదు. మా అమ్మగారు పెడతారు, మా వదిలిన ఉన్నారు, మా ఆవిడ ఉంది, ఎవరో పెద్దగా ఏం లేదు. ప్లస్ ఇంకో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరెవరితో ఉంటాం కాబట్టి ఎవరింటికి వెళ్ళినా కానీ కాఫీ ఇస్తారు లేదా అలా నా ఉద్దేశం. నాకు తెలియదమ్మా. కానీ గత 1 వీక్ నేను ఇవాళ నీతోటి ఇంటర్వ్యూ చేసిన సమయాన్ని గత 1 వీక్గా నేను మార్నింగ్ 5కి లేచి అన్నం వండి, ఒకటో కూరలు వండి, పప్పు వండి, చిన్న పులుసో సాంబార్ ఏదో సంథింగ్ వండి, అసలు పిల్ల మా అబ్బాయికి ఏమో క్యారేజ్ కట్టి, మా ఆవిడకేమో ప్రత్యేకంగా నోట్లో పెట్టి, మా అమ్మాయికేమో కావాల్సింది చేసి, నేను ఆశ్చర్యపోతావు. నాకు తెలిసి ఒక వంటింట్లో గృహిణి ఏవైతే చేస్తుందో గత 1 వీక్ చేస్తున్నాను నేను. కానీ అవి చేస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐ లవ్
వంట వండుతుంటే ఇంత అత్యద్భుతంగా ఉంటుందా? మీకు ఇప్పుడు కూరలు తెలుస్తుంది. తరుగుతుంటే క్యారెట్ తరుగుతుంటే ఎంత బాగుంటుందా? అసలు ఈ రెండింటిని కంబైన్ చేసి లోపలేసి కుక్కర్లో పెడతా. నేను ఇవాళ పొద్దున అనుకున్నాను హారిక, కుక్కర్ కనిపెట్టినాడు ఎవడో కానీ హ్యాట్స్ ఆఫ్ రా బయట వస్తుందయ్యా. ఎందుకు చెప్పు, ఏదో ఫార్ములాతో చిక్కుని వేసేసావు, పెట్టేసావు, విజిల్ పెట్టేసిన తర్వాత మర్చిపోవచ్చు కదా. 3 విజిల్స్ వస్తే కట్టచ్చట దీంతో వస్తుంది. అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పక్కెళ్ళి పుచ్చుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఓకే. కుక్కర్ కనిపెట్టినాడు ఎవడో, గ్యాస్ పై కనిపెట్టినాడు ఎవడో, అసలు వంట వండడం కనిపెట్టినాడు ఎవడో మనిషే కదా. అలాంటి మనిషి ఏ విధంగా అవతారాలు ఎత్తుతూ వెళ్ళాడో, మత్స్యావతారం, కూర్మావతారం మొదలుకొని నరసింహావతారం మొదలుకొని, అదే వరాహ నరసింహ ఏవైతే అవతారాలు మొదలుకొని ఏ విధంగా వెళ్ళాడో, అవతారాల వెనకాల ఉన్న పురా గాథలు ఏమిటో, వాటి వెనకాల ఉన్న మానవ జీవిత తత్వాలేంటో పాటగా కట్టినవాడు కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కృష్ణం వందే జగద్గురు అనే సినిమా పాటలో, అదే సినిమాలో పాటగా మరి దట్ ఈజ్ అవునా కదా. కాబట్టి అవతారాల వెనకాల చెప్పాడు ఆయన, మనుషుల బతకాలో చెప్పాడు ఆయన. సో అందుకని ఖచ్చితంగా ఐ ఎంజాయ్ లైఫ్. అందుకు యూతిగా అంటే గత 49 సంవత్సరాలుగా ఒకసారైనా మా ఆవిడ కోసం అనుకుని ఉండాలి, ఈడేం మొగుడురా, అన్నం వండడం రాదు నాకు, ఆమె జ్వరం వచ్చినప్పుడు వండి ఉండకపోవచ్చు కదా, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు వండి ఉండకపోవచ్చు కదా, ఆమె ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు వండి ఉండకపోవచ్చు కదా, క్యారేజ్ కొనేసి ఉంటాం కదా తెలివిగా, అవునా కదా. సో అక్కడ నాకు మార్కులు పోయాలంటే వంటకి మీ ఆవిడకి మీ ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు, నువ్వు అడుగుంటే ఏం చేసి ఉండేది ఆవిడ? 10కి 1 కూడా ఎక్కలేదండి, మా ఆయన ఇప్పుడు వంట ఉండలేదు, వేస్ట్ ఫెయిల్ అన్నది అంటుంది కదా. దేవుడు ఏం చేశాడు నాకు వంట విషయం. మనం మామూలుగా మనం రివ్యూలు ఉంటుంది కదా, ఫీడ్బ్యాక్ రివ్యూలు ఉంటాయి కదా, సర్వింగ్ చేసిన వాళ్ళకి ఎంత ఇస్తావు, హాస్పిటాలిటీకి ఎంత ఇస్తావు, టేస్ట్కి ఎంత ఇస్తావు, క్వాలిటీకి ఎంత ఇస్తావు, ఎనర్జీ, అలా వంట విషయంలో మీ ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు అంటే కనుక 6 నెలల తర్వాత ఎంత వేయాలి ఆవిడ? 10కి 5.5 వేయాల్సిందే కదా, మార్గమే లేదు. దట్ ఈస్ లైఫ్. అందులో లైఫ్లో ఏమి వచ్చినదా అంటే ఎలా సార్, యూట్యూబ్లో చూసి చేస్తున్నారా ఇప్పుడు? అక్కర్లేదండి, వచ్చా మీకు? అంటే కామన్ సెన్స్ అంటాను నేను, యూట్యూబ్ కూడా అక్కర్లేదు. మనుషులు వాడడం మానేసేయాలంటే కామన్ సెన్స్ అమ్మా. ఓకే. అండ్ ఇన్వాల్వ్మెంట్ అంటారు, కామన్ సెన్స్ కూడా అన్నాం. ఏమంటే వంట వండడానికి సంబంధించి చిన్నప్పటి నుంచి ఏదో ఒక టైప్లో ఒకసారైనా అమ్మో పెళ్ళాము చేస్తుండే మనం చూస్తామండి, యథాలాపంగా చూస్తామండి. అది ఏదో గిన్నెలో వేయాలట, వేసిన తర్వాత ఇలా చేయాలంటే సౌండ్స్ ఉంటాయండి. అది కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి ఎంతెందుకు వేయాలి, ఎంత నీరుకి ఎంతెంత వేయాలి, అసలు కుక్కర్ ఎలా పనిచేస్తుందని ఫిజిక్స్ అర్థమైపోతే కుక్కర్ బెటర్ ఈజీ. నేను ఈజీ అవుతుందంటే వంటింట్లో ఉన్న ఆడవాళ్ళు తక్కువ చేయడం ఇక్కడ మాట్లాడలేదు నేను. వాట్ ఐ వాంట్ టు కన్వే, యూట్యూబ్ అక్కర్లేదు నేర్చుకోవడానికి అంటున్నాను నేను. కామన్ సెన్స్ ఉంటే నీకు నువ్వే గురువు, అది కూడా ఒక పాటలో ఈ సీతారామ శాస్త్రి గారు చెప్పారు. చిరపుంజిలో ఎంత వాన పడుతుందో నీకు అవసరమా, ధారేడారిలో ఎంత ఉష్ణోగ్రత ఉందో నీకు అవసరమా అని అన్నాడు ఆయన పాటలో. బోడి చదువులు వేస్ట్రా గురువు, బోడి చదువు అసలు క్లాస్ రూమ్లో తపస్సు చేయట వేస్టురా గురించి గులాబీలో పాట. అని చెప్పడం మొదలు పెడితే టైం సరిపోదు అసలు. ఒక రోజు కూడా సరిపోదు సార్. నేను అన్నాను ఒక రోజులో ఇంకొక రోజు పడుతుంది అనేసి, ఆ ఒక్క రోజు కూడా సరిపోదు. అన్ని పాటలు కోట్ చేసేటారండి. నాకు చాలా ఇష్టమైన ముచ్చటైన బుక్ అండి సార్. ఒక మీ అభిమానిగా అనుకోండి, ఎంతో మంది అడిగే క్వశ్చన్ కావచ్చు ఇది. మీరు ఒక మోటివేషనల్ స్పీకర్, మీ పర్సనల్ లైఫ్కి వచ్చిన లేదంటే మీ లైఫ్కి వస్తే మీరు ఎప్పుడైనా కృంగిపోయినా, భయపడ్డా, బాధపడ్డా సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నాయా? ప్రతిరోజు ఉంటుంది, ప్రతి క్షణము ఉంటుంది. ఎవ్రీ డే ఏదో ఒక సమస్య ఉంటుంది. మీకు అంటే ఒకటి బాగా మిమ్మల్ని కలిచివేసిన ఒకటి, అది అలా ప్రత్యేకంగా ఒకటి బాగా కలిసివేసినది లేదు. ఎందుకు చెప్తాను, అది కలిసివేసిన తర్వాత నేను దాని మళ్ళీ బయటకు వచ్చేస్తాను కదా, అక్కడ ఉండిపోలేదు కదా. ఓకే. ఒక ఆయన మోసం చేశాడు, బాధపడ్డాను, అక్కడ ఉండిపోను కదా, బయటకు వచ్చేస్తాను నేను. ఆ మోసం నా మీద ఎఫెక్ట్ పడలే కదా. అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యంలోకి వచ్చేస్తాం కదా. అలా అనుకుంటే నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎందుకు లేదంటే కారణం ప్రతిరోజు ప్రతి క్షణం ఇక్కడ యుద్ధం చేయాల్సిందే. ఒక సీఎం గారు అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక ఆయన సీఎంగా అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు నాదే అనగలడా? నో. దిన గండం 100 ఏళ్ళు ఆయుష్. ప్రతి క్షణం ఇక్కడ పోరాటం చేయాల్సిందే. ప్రతి ఒక్కడు ఇక్కడ కత్తులతో పొడుస్తూనే ఉంటాడు. దండుని మళ్ళీ బయటపడాల్సిందే. మన గాయాల్ని
ఇలాంటి గేయాలతోటి మాన్పుకోవాల్సిందే. అందులో ఎవ్రీడే. కాకపోతే ఏంటంటే కుంగిపోవడం జరగదు. ఎందుకు జరగదో చెప్పమంటారా? సింపుల్ లాజిక్. పళ్ళ డాక్టర్కి పంటికి సంబంధించి ఏదైనా బాధ వస్తే ఆయన ఎలా దాన్ని చికిత్స చేసుకోవాలో తెలుస్తుంది ఆయనకి. గుండె డాక్టర్ అంటే కార్డియాలజిస్ట్కి సంథింగ్ పెయిన్ అంటే ఇది యాసిడ్ పెయినా లేకపోతే కనుక తేడా కొట్టే పెయినా తెలుస్తుంది ఆయనకి. అందుని బెస్ట్ మోటివేషనల్ స్పీకరు, బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరు అంటే ప్రపంచాన్ని మార్చేందుకు కాదు, తనను తాను మార్చుకునేవాడు. అందులో నేను ఏ వేదిక ఎక్కినా, ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు కూడా అనే మాట అదే. నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చెప్పడానికి, హారిక కానీ చెప్పడానికి కూర్చోలేదు. నాకు నేను కొత్తగా పరిచయం చేసుకోవడానికి, నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవడానికి. పాట విషయంలో అయినా ప్రేమ విషయంలో కూడా ఏం చెప్పారు. యాక్చువల్గా ప్రేమ అంటే ఏంటంటే నిన్ను పరిచయం చేస్తుంది అని. నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ కూర్చున్నాను. సో అందుకని ఐఎమ్ ఆల్వేస్ లెర్నర్. సార్, ఇప్పుడు మీరు పర్సనల్ లైఫ్కి వస్తే, వ్యక్తిగతంగా చూసుకుంటే ఏంటి అంటే ఫస్ట్ సివిల్స్ రాశారు, తర్వాత సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టారు, ఆ తర్వాత మోటివేషనల్ స్పీకర్గా చేంజ్ అయ్యారు. ఈ ప్రాసెస్ ఎలా జరిగింది అసలు? అంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాయాలనే కోరిక నాకు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే కలిగింది. ఓకే. అది తీసుకున్న తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాశాను. 4-5 ఏళ్ళు రాసిన తర్వాత ఇంటర్వ్యూలో పోయింది, 12 మార్కులో పోయింది. నేను నెక్స్ట్ ఎప్పుడైనా మీకు వీలైతే హారిక ఓన్లీ ఆన్ సివిల్ సర్వీసెస్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ఏదైతే ఉంటుందో అది కూడా మొన్ననే పేపర్ బయటకు వచ్చింది, చూసాం యాక్చువల్గా. ఆ పేపర్లు చూపిస్తూ ఇద్దామని. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళి అయిపోయిన తర్వాత 12 మార్కులు ఐఏఎస్ పోయిన తర్వాత నేను సినిమా ఫీల్డ్లోను జర్నలిజంలో పనిచేసిన తర్వాత మళ్ళీ నేను కోచింగ్ సెంటర్ పెట్టాను. కోచింగ్ సెంటర్ పెట్టిన తర్వాత ఒక 10-15 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా కోచింగ్ సెంటర్ ఇప్పటికీ ఉంది. ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనేది ఆకలి రాఘవేంద్ర నా కోచింగ్ సెంటర్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది, ఏనాటి వరకైనా ఉంటుంది. కోచింగ్ సెంటర్ పోలేదు, కానీ దాని అదనంగా ఏమైంది అంటే నేను మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మోటివేషన్ స్పీచ్ అని కూడా యాక్చువల్గా అందరూ ఇచ్చే లేబులే కానీ అలా అనుకోవట్లేదు నేను. మనం ఒకరిని మోటివేట్ చేయడం ఏంటి దారుణం. కాకపోతే ఎవరిని మోటివేట్ చేయలేడబ్బా. మధ్యాహ్నం ఆకలిస్తే ఊర్లో వాళ్ళందరూ వచ్చి నువ్వు ఆకలిస్తుంది అన్నం తినండి అని చెప్తున్నాడా? నీ ఇష్టమైన సినిమా హీరోయిన్ అర్జున్ రెడ్డి లాంటి సినిమాను, లేకపోతే కనుక విజయ్ దేవరకొండ సినిమాను, లేదా విశ్వక్ష సినిమాను రిలీజ్ అవుతుంటే ప్లీజ్ చూడండి, మీరు మోటివేట్ అయ్యి చూడాలి అని అంటున్నావు. మనం ఇష్టమైన వెళ్ళట్లేదు పరిగెత్తుకుని. ప్రపంచంలో ఎవడు మోటివేట్ చేయడు. నేనైతే మోటివేట్ చేయడం కూర్చోలేదు, ఇక్కడ నిలబడలేదు. ఇక్కడ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ మోటివేషన్ కాదు యాక్చువల్గా చేసేది. ఏమవుతుందంటే నా ఎక్స్పీరియన్సెస్ నీకు చెప్పడం అంతే లైఫ్. మన ఎక్స్పీరియన్సెస్ని ఇతరులకు చెప్పడమే లైఫ్ అంటే. అది కూడా రాంగ్ యాక్చువల్గా. నా ఎక్స్పీరియన్స్ నా కళ్ళజోడులో చుట్టుంది. ఉదాహరణకి మీరుండేది ఏ సీతాఫలం మండి అనుకుందాం, సికింద్రాబాద్లో. నేను సికింద్రాబాద్లో సీతాఫలం మండి బస్ స్టాండ్లో నిల్చున్నాను. నేను నా పర్స్ ఎవరో కొట్టేశారు. ఇప్పుడు నా అజంప్షన్ ఏంటి అంటే నా మనసులో ఏమనుకుంటాను నేను, ఓహో సీతాఫలం మండిలో వాళ్ళందరూ కూడా పర్సు కొట్టేసే వాళ్ళేమో. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. మనం మళ్ళీ వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్లోంచి ఒపీనియన్ బేస్ చేసుకుంటాం, అవును, తిరిగేద్దాం. అదే సీతాఫలం మండిలో ఒక హారికని అమ్మాయి వచ్చి, సార్ మీరు మిమ్మల్ని నేను గుర్తుపెట్టాను సార్ అని అప్పటికప్పుడు ఏదో పూల మాల తీసుకొచ్చారు, ఏదో అందరూ సన్మానం చేశారనుకుందాం, మీ సభ అందరూ అనుకుందాం. అప్పుడు ఏమంటాను, సీతాఫలం మండిలో వాళ్ళందరూ మంచివాళ్ళు అంటున్నాను. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్పు, మనందరము కూడా మన ఒపీనియన్స్ని ఎక్స్పీరియన్సెస్ వేసుకుంటాం. ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు, పలానా కులం వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, పలానా మతం వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, పలానా ప్రాంతం వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఈ అమెరికా వాళ్ళందరూ ఇంతే, ఇండియా వాళ్ళందరూ ఇంతే, మన చరిత్ర గొప్పది, మన చరిత్ర ఏ గొప్పది, మన సంస్కృతి ఇంకా గొప్పది, పాశ్చాత్య సంస్కృతి వృధా. మన ఎక్స్పీరియన్సెస్లోంచి మనం ఒపీనియన్స్ బేస్ చేసుకుంటున్నాం. జిడ్డు కృష్ణమూర్తి లాంటి మహా వేదాంత ఏమన్నారంటే, ఎవ్వడు ఒపీనియన్ వినద్దురా, ఎవ్వడు ఎక్స్పీరియన్స్ వినద్దురా, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వు, నీ ఒపీనియన్ నువ్వు వేసుకున్నాడు ఆయన. నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వు, అనుభవించు, నీ అనుభవం నుంచి నువ్వు పాఠాలు నేర్చుకో, అభిప్రాయాలు ఏర్పరచుకో అన్నారు ఆయన. అందుకు నేను ఎప్పుడూ కూడా మోటివేషన్ ఇవ్వను.
నా ఓపిక నా 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 పనిది కాదు. నేను నేర్చుకున్న దాన్ని నా కళ్ళజోడులోంచి చూస్తూ నీకు పాస్ ఆన్ చేస్తున్నాను. నువ్వో కళ్ళజోడు పెట్టుకుని లేదా ఇక్కడ ఏదైనా సెన్సార్ బోర్డు పెట్టుకుని వినేటప్పుడు నీ ఒపీనియన్స్ ఇక్కడ పెట్టుకుని అప్పుడు వెళ్ళు. నా మాటలు వినమని, నా మాటలే గొప్పవని, నా మాటలు చదవవు, నేను చాలా పెద్ద తోపు అబ్బే అదేం కాదు. దిస్ ఈజ్ మై లైఫ్. సింపుల్ చెప్పాలి. ఫైనల్గా లాస్ట్ అంటే క్వశ్చన్ అని కాదు, ప్రశ్న కాదు, అలా అని మిమ్మల్ని అడగకుండా కూడా ఉండలేను. ఒక సలహా ఇవ్వాలి, ఒక మనిషి ఎదగాలి అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ ఏం చేయాలి? ఒక మనిషి ఎదగాలంటే ఏం చేయాలి అంటే అనుకున్నది సాధించాలి అని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి? అనుకున్నది సాధించాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే సాధించడానికి సంబంధించిన గమ్యం ఉంటుంది కదా, దాన్ని ఫిక్స్ చేసుకుని మర్చిపోవాలి. మార్గం మీద దృష్టి పెట్టాలి. అది కూడా సీతారామ శాస్త్రి గారు చెప్తారు. అసలు సక్సెస్ అవ్వడానికి రూట్ ఏంటంటే ఆ రూట్లో బతకడం. అందుకని అంతే, అంతకుమించి ఏం కాదు. నువ్వు రోజు పని చేయి, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. జీవిత విలువ తెలుసుకో, దట్ చాలు అనిపిస్తుంది. సూపర్ సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క మాట జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ అనుకోవచ్చు. నేను అందుకే ఒక లాస్ట్ లైన్ చెప్పి నేను నీ కన్క్లూజన్ ఇస్తాను. నేను ఒకప్పుడు ఒంటి మీద బంగారం బాగా వేసుకునేవాడిని. ఓ బ్రేస్లెట్, 2 ఉంగరాలు, మెడలో గొలుసు, ఓ రేంజ్ ఉండేవాడిని. బంగారాజు. ఇప్పుడు ఉత్తరాజు. ఓకే. తర్వాత మెల్లగా తీసేశాను. ఎందుకని అంటారు? ఎందుకో చెప్తాను. నేను ఒకసారి ఒక ఆవిడ మరణించినప్పుడు వెళ్ళాను. నేను ఆవిడ 7ంటికి మరణించాలనుకుంటే నా పక్క వీధిలోనే ఉండడం వల్ల నాకు 7కి ఇలా తెలిసిన ఆవిడంటే ఎవరో కాదు, నా చుట్టాలాడు, బట్ పేర్లు ఎందుకని 7గా ఆవిడ మరణించారు. 7:10కి అక్కడ వెళ్ళినప్పుడు నేను ఓకేనా, చాలా జాగ్రత్తగా వెళ్ళాను. 7:10కి వెళ్ళాను నేను. ఆవిడ ఒంటి మీద బంగారం, హార్ట్ అటాక్ చనిపోయింది ఆవిడ. ఓకేనా. కొడుకు కోడళ్ళు ఉన్నారు, ఒక కూతుళ్ళు రావాలి. సో కూతుళ్ళకి ఫోన్ చేశారు ఆబ్వియస్గా. కోడళ్ళు 2 ఉన్నారు, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు. ఓ మీద పడి ఎడుతున్నారు. ఓ అత్త ఓలప్పో పోయాలతో ఏడుపు. ఓకేనా. ఈలోగా చెల్లాయిలు అదే కూతుళ్ళు రావాలి కదా, లేదా విశాఖపట్నం నుంచి ఎక్కడ రావాలనుకుందాం. వీళ్ళ కాన్వర్జేషన్ విన్నాను. ఓపెన్ చెప్తాను నేను. ఏంటి అన్నయ్యకి చెల్లెలు మాట్లాడుతుంది. తల్లి కదా చనిపోయింది. సీన్ అర్థమైంది నీకు? అవును. చనిపోయిన ఆవిడ కోడళ్ళు మీద పడి ఎడుతున్నారు. కొడుకులిద్దరితోటి చెల్లెళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. నా కర్మ కానీ నా యొక్క వాళ్ళ కర్మ కానీ నా చెవిలో పడింది. ఏంటి తెలిసిన? అమ్మ ఒంటి మీద బంగారం, మెడలో గొలుసు, చెవిదిద్దులు, గాజులు వేసుకుందా రాత్రి. అన్నయ్య చూసావా? బాబోయ్ కాదు, చాలా మరణాలు ఇలాగే ఉన్నాయి. నీ ఒంటి మీద బంగారం ఉంటే ఏడ్చేవాడు బంగారం కోసం, నీకోసం కాదు. అందుకని ఆ రోజు నుంచి ఒంటి మీద బంగారం తీసేశాను. నేను చచ్చినప్పుడు నా ఒంటి మీద బంగారం, విలువైన వస్తువుల కోసం, నా జేబులో పర్సులో డబ్బుల కోసం అవతల వాడు నానా యాగి పడకుండా ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ బాడీ ఉంటుంది కదా, దానికోసం ఏడ్చేవాడు ఉంటే బాగుంటుందని కోరిక. ఎక్కడో ఊర్లల్లో టీవీలో నా మరణ వార్త విన్న తర్వాత నేను ఒకసారి కలిశాను రా బా అనుకుంటే చాలు, తెలియకుండా కన్నీరు కారిస్తే చాలు, అలాగే బతకాలనుకున్నాను నేను. ఒక మాట చెప్తాను, మళ్ళీ ఇది కూడా అంతే, లాస్ట్ లైన్ అంతే. ఒకసారి నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ సరే డైరెక్ట్ చెప్పేస్తాను. మా మామగారు చనిపోయారు, అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయింది బాసరాలో. నేను, మా ఆవిడ, పిల్లలు, మా వదిన గారు, భర్త, పిల్లలు ఇలా అందరం బయలుదేరాం. వెళ్తూ ఉంటే వెళ్ళేసరికి మేము ఎక్కడి దాకా నిజామాబాద్ దాకా వెళ్ళాలి. నేను డ్రైవ్ చేస్తున్నాను. ఒక అరగంట గంట అయిన తర్వాత నిజామాబాద్ 2.5 hours జర్నీ. హైదరాబాద్ మా ఇంటి నుంచి కాస్త అటు ఇటుగా. బాసరాలో ఉన్న డెడ్ బాడీని నిజామాబాద్ తీసుకొచ్చారనమాట. మేము నిజామాబాద్ మెడికల్ కాలేజీకి వెళ్తున్నాం. ఆ అరగంట గంట అయిపోయిన తర్వాత నువ్వు నమ్మ వారిక మేము పెళ్ళికి వెళ్తున్నామా
లేదా ఒక మరణాన్ని చూడడానికి వెళ్తున్నావా అని డౌట్ వచ్చింది అంటే పెళ్ళికి వెళ్తున్నాడు ఇప్పుడు ఆనందపడతారని కాదు ఏ మాటలు లేవంటే నాన్న చనిపోయాడు అక్కడ ఉన్న ప్లాట్ ఏం చేశాడు నాన్న చనిపోయాడు అక్కడ ఉన్న అపార్ట్మెంట్ ఏం చేశాడు నాన్న చనిపోయాడు ఒంటి మీద పాపం నగలు ఆయన బాసరాలు చనిపోయారు కాబట్టి ఎవరైనా పట్టుకుపోయారేమో ఇవేమీ లేవు ఎందుకంటే ఆయన మరణించే సమయానికి ఆయన పేరు మీద ఆస్తి ఒకటి లేదు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు లేవు ఆయన పర్సులో కూడా డబ్బులు లేవు ఆయన పర్సు ఎప్పుడు డబ్బులు పెట్టుకోడు ఆయన ఒంటి మీద బంగారం కాదు ఏమి పెట్టుకోడు ఆయన కూడా ఆ రోజు వెళ్ళింది ఎవరు అప్పటికే ఆయన రామకృష్ణ మఠంలో పనిచేస్తున్నారు ఆయన చక్కగా హాయిగా చనిపోయేటప్పుడు పుట్టినప్పుడు ఎలా వచ్చాడో అలాగే పోయాడు నాకు కూడా అలా పోవాలని కోరిక అందులో ఎప్పుడు నా పర్సులో డబ్బులు ఉండవు ఇప్పటికీ ఉండవు ఒకవేళ అవసరం వస్తే అంటే ఇక అవసరం అనేది ఏమవుతుందంటే ఎప్పుడు ఎవరితో వెళ్తా ఎవరొకరు ఫ్రెండ్స్తో వెళ్తా రెండు క్యూఆర్ కోడ్ వచ్చి గూగుల్ పే వచ్చింది కదా ఈ మధ్య గూగుల్ పే రావడంతో నేను ఏం చేస్తానంటే నేను వెళ్ళినప్పుడు వరకు పెట్రోల్ కట్టించాను 5,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు అయింది వెంటనే నేను మా ఆఫీస్ స్టాఫ్కి మెసేజ్ ఫోన్ చేస్తాను ముందే చెప్తాను కదా పెట్రోల్కి వెళ్తున్నాను చూడండి సార్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా వీడికి అక్కడి నుంచి ఫోన్ చేస్తాం క్యూఆర్ కోడ్ పంపిస్తాం మా వాళ్ళు ఆఫీస్కి పంపించేస్తారు లేదా మా ఆవిడకి పంపిస్తాను ఇంకా అవసరం ఏముంది ఒకవేళ అలా కాదంటే నాతో ఎవరైనా వస్తారు కదా ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళతో పాటు వాళ్ళు అన్న 5,000 పే చేశాను ఎందుకు మన అలా జరిగింది ఇక్కడ ఖమ్మం వెళ్ళినప్పుడు నా గూగుల్ పే నాదంటే మా ఆవిడదే పని చేయనప్పుడు పక్కన ఒక ఆవిడ దుర్గ గారిని ఆవిడ ఇచ్చారు 4,000 అవును నేను ఇచ్చేస్తానులేండి ఇచ్చుకోండి అమ్మ తర్వాత మనం పే చేస్తాను దట్ ఇస్ అదే ఎవరో ఒకరు వెళ్తా కదా పైగా నేను తెలుసు నువ్వు రాజ్ కుమార్ తోటో కిరణ్ తోటో ఏదో సుబ్బారావు తోటో లేదా రవళి తోటో లేదా హారిక తోటో వెళ్తున్నప్పుడు నేను ముందే చెప్తాను నా జేబులో డబ్బులు ఉండవు మరి ఏంటి నీకు ఉన్నాయా లేకపోతే నేను ఆఫీస్ అరేంజ్ చేసుకోమంటే దాని నన్ను చూసుకుంటాను కదా అట్లా పేమెంట్ కూడా ఎప్పుడు అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్పవచ్చు నేను చెప్పాను కదా పుట్టినప్పుడు ఒంటి మీద బట్టలు లేవు చచ్చినప్పుడు ఒంటి మీద బట్టలు తప్ప ఇంకా ఉండకూడదు అంతే ఏడవాలనుకున్నవాడు నా వ్యక్తిత్వాన్ని చూసి ఏడవాలి నా సంస్కారం చూసి ఏడవాలి నా నుంచి ఏదైనా లాభపడితే ఏడవాలి నా నుంచి మోటివేషన్ పొందితే ఏడవాలి అట్లీస్ట్ నా నుంచి ఏదైనా కష్టం వస్తే పోయిన తర్వాత ఏడవాలి దాని ఆనంద బాష్పాలు అంటారు పోయాడరా బాగా పోయాడరా అనుకోగలగాలి ఎవరైనా ఎందుకు ఈ మధ్యన మరణాన్ని కూడా పొలిటిసైజ్ చేస్తున్నాంగా మరణాలని కూడా మనం ఈ మధ్యకాలంలో రాగద్వేషాలతో చూస్తున్నాం కదా బాగా పోయాడు అన్న వాళ్ళు చూసాం కదా మనం సాధక ఏదైనా మనం నలుగురికి ఇంప్రెషన్స్ ఇవ్వగలిగితే జీవితంలో సక్సెస్ అయినట్లు లెక్క అలా వాళ్ళు కోరితే ఇంతవరకు నాకు దక్కందేం లేదు నేను నిన్న మధ్యాహ్నం మా ఇంట్లో మా ఆవిడని కాఫీ పెట్టుకుందాను అన్నాను నేనే ప్రస్తుతం వంట నేనే చేస్తాను కాబట్టి నేను అన్నాను మా ఆవిడతో కాఫీ టీ పెడతాను అన్నాను నేను టీ తాగకూడదు అందుకు తాగలేదు నేను మా అమ్మాయి వద్దంది కొడతాను నాన్న టీ తాగుతానంటే టీ తాగకూడదు కాబట్టి నేను బలంగా తాగాలని కోరుకున్నాను అనుకోకుండా నేను మా అబ్బాయి వేరే చోటుకి వెళ్ళాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ CSIR ఉంది ఏదో వేరే పని మీద వెళ్ళాం నిజాన్ని నా పని కాదు మా అమ్మాయి పని మీద క్యాజువల్గా వెళ్ళినాం అసలు ఏం పని లేదు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారు కదా సెక్రటరీ ఆయన అడిగిన మొదటిది ఏంటంటే టీ తాగుతారా కాఫీ తాగుతారా ఇలా చూశాను మా అబ్బాయికి వేసి ఎరా చూసావా మధ్యాహ్నం టీ అనుకున్నాను వచ్చేసింది నువ్వు మీ అమ్మమ్మ అంటే మా అమ్మగారు వీరు అందరూ కలిసి తాకూడదు అన్నమా వచ్చేసింది చూసావా గట్టిగా అనుకున్నారు కోరితే దక్కుతుంది కోరుకోబలంగా జరిగి తీరుతుంది మరణం కూడా అంతే ఈయనతోటే ముగిద్దాం ఈయన మరణం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు యముడు పాశాలు నీ మీద వేసి అంటే తాడు నీ మీద వేసి అంటే ఇంకా ఉంటాను అనుకునే లైఫ్ నాకు ఉండకూడదు యముడు వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి రా బయటికి రా అంటే ఎస్ ఐఎమ్ రెడీ అనగలగాలి అని ఈయన మరణం కూడా అంతే క్యాన్సర్ వచ్చినా ఏమొచ్చినా హాస్పిటల్లో ఈయన మహా అయితే ఉన్నమాట నిజమే కానీ ఏమి బాధలు పడిపోతూ కింద మీద పడిపోతే లేరు అంటే విషాదకరమైనది అయితే లేదు ఆనందకరమైనదే ఉంది ఆనందం అంటే నా ఉద్దేశం ఆయన ఆనందిస్తూ ఉన్నది ఉంది మనకు కూడా ఆయన మరణం నా దృష్టిలో విషాదం కాదు ఆయన పాట బతికే ఉంది నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు అక్కడ ముగిద్దాం పాట కోసం మాత్రమే ఇలా నేల మీదకి షికారుకి వచ్చినట్టే వచ్చి అలా ఉండిపోయాడు గ్రేట్ సార్ నిజంగా అంటే మీరు ముందు చెప్పినప్పుడు టైం గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా వాల్యూ ఇస్తారా టైంకి అని తెలిసింది
మీ అమూల్యమైన విలువైన టైం మాకు ఇచ్చి మాకు హిట్ టీవీ ప్రేక్షకులకి నాకు అసలు నేను చేస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో మాట్లాడుతున్నంతసేపు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఇంటర్వ్యూ చేయలేదు, ఇంటరప్ట్ అవ్వలేదు, ఆయనతో ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలేదు అన్న ఆ ఒక్క చిన్న కోరిక కూడా తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.